అందరు బాగున్నారా? మరొకసారి గట్టిగా బాగున్నారా? బాగున్నాం బ్రదర్. గత వారం మనం వాక్యం విన్నాం. సో గత వారం విన్న దాంట్లో ఏదన్నా ఒకటి చెప్తారా? కాన్షియస్నెస్ అంటే నేను మీకు ప్రాఫిట్ శామ్యుయల్ గురించి చెప్పాను. ప్రవక్త శామ్యుయల్ గారిని సౌలు రాజు వచ్చి వెతుకుతున్నాడు. అక్కడి నుంచే సౌలు రాజు యొక్క అభిషేకం మొదలవుతుంది. రాజుగా దీవించబడతాడు. సౌలు రాజు గారిని శామ్యుయల్ ప్రవక్త చూశాడు. అయితే శామ్యుయల్ ప్రవక్త అడుగుతాడు సౌలు రాజుని, మీకేం కావాలి, ఎవరిని వెతుకుతున్నారు? అప్పుడు సౌలు అంటాడు, మేము చూచువాడిని వెతుకుతున్నాం. ఎవరిని? చూచువాడిని. ముందు చూచువాడిని. ఎందుకంటే మా గాడిదని మేము పోగొట్టుకున్నాం, మా గాడిది ఎక్కడుందో మాకు తెలియదు, కాబట్టి చూచువాడిని. ఇప్పుడు చాలామంది నాకు ఫోన్ చేస్తుంటారు, బ్రదర్ బంగారం కనిపిస్తలేదు, డబ్బులు కనిపిస్తలేదు, పర్సు పోయింది, ఎక్కడ వాళ్ళు పెట్టడం ఎక్కడ పెట్టే అశ్రద్ధ వహిస్తారు. ఫోన్ చేస్తారు, మేక బిల్ల పోయింది. ఒకరోజు ఇలాగే ఒకరిది ఫోన్ చేశారు, బ్రదర్ సాయంత్రం అయిపోయింది, రాత్రి అయిపోయింది, ఇవాళ సాయంత్రం మేకలు వచ్చేస్తే ఇంటికి, కానీ రాలే బ్రదర్, ఇంకా మేక ఇంటికి రాలే, ఇప్పుడు 9:30-10 అవుతుంది. కరెక్ట్గా దేవుడు తనకేం చెప్పాడంటే రేపు 3 గంటలకి ఇంటికి వస్తుంది మేక. ఎన్ని గంటలకి? 3 గంటలకి. ఇప్పుడు సిస్టర్ అన్న మైకిల్ పాస్పోర్ట్ రెన్యువల్ కాలే. పాస్పోర్ట్ రెన్యువల్ కాకపోతే సిస్టర్ కంగారు పడుతున్నారు. అయితే నేనేమన్నాను, నువ్వు ఏదన్నా చేసుకోమ్మా, బై సెప్టెంబర్ 10th సిస్టర్ 9th సెప్టెంబర్ 10th లోపల నువ్వు ఇండియాలో ఉంటావు. నీ పాస్పోర్ట్ రెన్యువల్ అవుతుందా, టికెట్ దొరుకుతుందా, ఫ్లైట్ ఎక్కుతావా లేదా, ఇదంతా నాకు తెలియదు. బై 10th సెప్టెంబర్ యూ విల్ బీ ఇన్ ఇండియా. సో దిస్ ఈస్ నోన్ యాజ్ సీయర్ హూ కెన్ సీ బియాండ్. ఈ గోడల కంటే అవతల, మన జీవితం కంటే అవతల చూసే వ్యక్తిని సీయర్ అంటారు. సో సౌలు రాజు ప్రాఫిట్ శామ్యుయల్ని అడుగుతున్నారు, చూచువాడిని వెతుకుతున్నాం. అప్పుడు ప్రాఫిట్ శామ్యుయల్ అంటాడు, ఆ చూచువాడిని నేనే. దీనికి చాలా ధైర్యం ఉండాలి. ఎందుకంటే నాలో ఆ అభిషేకం ఉందని నాకు ఫస్ట్ తెలియాలి, నేను నమ్మాలి, అందులో నేను జీవించాలి. లేకపోతే చెప్తే వీళ్ళు ఏమని అడిగితే నేను చెప్పలేకపోతే, ఇఫ్ దే ఆస్క్, ఇఫ్ ఐ టెల్ ఐఎమ్ ఎ సీయర్, సరే చెప్పండి మీ ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు ప్రాబ్లం చెప్పిన తర్వాత నేను ఆ ప్రాబ్లం సాల్వ్ చేయకపోతే నేను ఏమైపోతాను? ఇన్సల్ట్ అవుతాను. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, మా బ్రదర్ దగ్గరికి రండి, మీరు ఒక్కసారి రండి, వస్తే మీరు దీవించబడతారు, గ్యారంటీ ఇస్తారు. ఈడ వచ్చి కాకపోతే వాళ్ళకి ఆ భయమే లేదు. నమ్మకంతో మా బ్రదర్లో ఈ అభిషేకం ఉన్నది, ఇక్కడికి వస్తే నువ్వు దీవించబడతావు అని చెప్పి ఖచ్చితంగా ఆ అభిషేకం మనకు ఉందని మనకు ఆ నమ్మకం ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడని ఆ తెలివి, అంటే ఆ స్పృహ, మనం తెలివి అంటే ఇలా లేచిన తెలివి ఇంకా పడుకోలే, తెలివితోటే ఉందంటారు, అది మనలో ఉండాలి. అది లేకపోతే మనం ఎవరికి వాగ్దానం చేయలేము. సో ఇయర్ ప్రాఫిట్ శామ్యుయల్ అలా చెప్తున్నాడు. అదేవిధంగా మరొక ఉదాహరణ చెప్పాను మీకు. ఒక వ్యక్తికి, 2 వ్యక్తికి క్యాన్సర్ ఉండే. ఒక వ్యక్తి ఏమంటున్నాడు, నేను సస్తాను, నాకు క్యాన్సర్ ఉంది, నేను సస్తాను, నాకు క్యాన్సర్. మరొక వ్యక్తి ఏం చేస్తున్నాడు? డ్యాన్స్ వేస్తున్నాడు. ఎందుకో ఆయనకు తెలుసు, ఈ శరీరం నాది కాదు, ఈ శరీరం పరిశుద్ధాత్మ నిలయం, ఈ శరీరంలో పరిశుద్ధాత్మ నివాసం చేస్తాడు, కాబట్టి ఈ శరీరానికి క్యాన్సరు రానే రాదు, నేను సావనే సావ. See the consciousness. One is sufficient in himself, the another one is sufficient in God. ఒకటి తనలో తృప్తి పడుతున్నాడు, ఏమని? నేను చచ్చిపోతాను, తనలో తాను తృప్తి పడుతున్నాడు. మరొకడు దేవుళ్ళు తృప్తి పడుతున్నాడు, నాకు సావు రానే. అప్పులు అలాగే, ఒక వ్యక్తికి అప్పు ఎక్కువ ఉంది, ఒక వ్యక్తికి చాలా, ఇద్దరికి చెందుగాడు, ఒక 10 లక్షలు అప్పున్న, 50 లక్షలు అప్పుంది ఇద్దరు. ఒకడేమో నేను ఆత్మహత్య చేసుకొని ట్యాంక్ బండ్ వెళ్ళి చచ్చిపోతా అన్నాడు. మరొకడు ఏమంటాడు, నేను
నేను దీవెనగా మారతా. Amen. I will become a blessing. Amen. Because my Lord told me I will lend to the nation. Amen. దేశాలకు రాజ్యాలకు నేను అప్పు ఇచ్చే విధంగా దేవుడు దీవిస్తాడు. ఈ అప్పు తీర్చడమే కాక అప్పు ఇచ్చే బిడ్డగా నన్ను దీవించబోతున్నాడు. Amen. Say the one who is sufficiency, one who has sufficiency in the Lord, he will be prospered. Amen. He will be blessed. Amen. But one who doesn't have that sufficiency in God, he has in himself. నేను తీర్చలేను, నా వల్ల కాదు, నేను అప్పుల బాధల్లో నేను ఇంకా జీవించలేను, ఏమైపోతాడంటే ఈయన అక్కడే లోపల కృంగి కుషించిపోయి ఏదన్నా అయిపోతాడు. సో ఇక్కడ చూడండి, ఇద్దరు ఒకటే దాంట్లో ఉన్నారు. అదేవిధంగా చాలామంది అబ్బాయిలు కూడా ఈరోజు చాలామంది ఏమైపోతుంటారంటే ఉద్యోగం రాకపోతే ఎన్నో విధాలుగా బాధపడుతుంటారు, ఎన్నో విధాలుగా అటాక్కి గురి అవుతుంటారు. మరి అదే కాక వేరే వేరే అలవాట్లకు కూడా గురి అయిపోతారు. డ్రగ్స్కి వెళ్ళిపోతారు, తాగుడికి వెళ్ళిపోతారు, స్నేహంలో వెళ్ళి అనేక రకాలుగా పాడైపోతారు. ఎందుకంటే ఇక్కడ చదువు కాదండి మీకు భవిష్యత్తు ఇచ్చేది. ఏమండి చదువు కాదు. గట్టిగా చదువు కాదు. సో నో డిగ్రీ విల్ గివ్ యూ, నో సర్టిఫికెట్ విల్ గివ్ యూ యువర్ ఫ్యూచర్. Jeremiah 29:11 says, I have a great Plan for you. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం ఏం చెప్తుంది తెలుసా? నాకు నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక ఉందంట. ఆ ప్రణాళిక నీ క్షేమం కోసం, నీ ఎదుగుదల కోసం, నీ సంతోషం కోసం. Amen. అది దేవుని యొక్క సర్టిఫికెట్. అది Amen. అది పనిచేస్తుంది కానీ నీ కాగితాలు ఎక్కడ? అది ఉండాలి, అది ఉండాలి. చదువు ఉండాలి, జ్ఞానం ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ ఆధారపడాలి ఎవరి మీద అంటే దేవుని మీదనే. సో ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే ఇంకా డిగ్రీ అయిపోయింది, నేను ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్ళిపోతాను, నేను ఫారెన్ వెళ్ళిపోతాను, నేను బాగా సంపాదించి అప్పులు తీరిపోతాను. ఫారెన్ వెళ్ళిపోతే గోల్డ్ కంట్రీ, అది చాలా గోల్డ్ దొరుకుతుంది, గోల్డ్ నేను పంపించేస్తాను, అప్పులన్నీ తీరిపోతాను. ఆడపోతే సున్నా, అది అడవి. గోల్డ్ దొరికే కంట్రీ అని వెళ్ళినా మన టీం మెంబరే ఒకరు వెళ్ళారు మొన్నని. నేను చెప్పను వాళ్ళ పేరు, నాకే బాధగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. కలర్లు నాలాగానే ఉంటారు అనుకోండి. సో వెళ్ళాను, అక్కడికి వెళ్తే ఏముంది, 2 సంవత్సరాల్లో బాగా సంపాదించవచ్చు అది ఇది అనుకున్నాను. అక్కడ పోయిన తర్వాత అది అడవి. మమ్మీ నేను తిరిగి వచ్చేస్తానంట. ఏం చేస్తావు నాయన, వచ్చేస్తే ఇప్పుడు ఏం చేయగలుగుతాం? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో ఆ రీతిగా చూడండి దేవుని ప్రణాళిక. యూ ఫీల్ దట్ యూ కెన్ గెట్ సక్సెస్ ఇన్ ఎవ్రీథింగ్, యూ విల్ సక్సీడ్ ఇన్ ఎవ్రీథింగ్, యూ థింక్ లైక్ దట్, బట్ అంటిల్ అన్లెస్ గాడ్ విల్స్ యూ విల్ నాట్ సక్సీడ్. నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను, త్రూ మై ఎక్స్పీరియన్స్. నేను చాలామందిని చూసిన, బాగా డబ్బులను చూసిన, చదువుకున్న వాళ్ళని చూసిన, జ్ఞానము కలిగిన వాళ్ళని చూసిన, కానీ వారి యొక్క గమ్యంలోకి వారు చేరలేకపోయారు. ఈవెన్ ఆఫ్టర్ గోయింగ్ టు ద కంట్రీస్ దే కుడ్ నాట్ ఎర్న్ ఎనీథింగ్. సమ్ కేమ్ ఎంప్టీ హ్యాండ్, ఉట్టి చేతులతో వచ్చారు కొంతమంది. ఎందుకంటే డబ్బులు, ప్రాస్పరిటీ మన గమ్యంలోకి చేరాల్సింది అమెరికా కాదు మనల్ని చేర్చేది, దేవుడే చేరుస్తాడు. Amen. ఇట్ ఈస్ గాడ్ హూ విల్ బ్లెస్ యూ. ఆయన దీవించిననుకో, నువ్వు ఎడారిలో ఉన్నా కూడా, ఎడారిలో మోసే బిలియనర్ ఎలాగా ₹1 చందా తీసిండు అనుకోండి, ఎన్ని కోట్ల మనుషులు ఉన్నారు, అన్ని కోట్లు డబ్బులు వస్తాయి. ఒక్క రోజుకి ₹1. అలా 40 సంవత్సరాలు తీస్తే అతని లాంటి ధనవంతుడు లోకంలో లేడు. ఆ రీతిగా దేవుడు దీవిస్తాడు. ఉన్న స్థలంలో ఉన్న ప్రజల మధ్యలోనే నేను నిన్ను లేవనెత్తుతానంటాడు. Amen. ఈరోజు మీరు మర్చిపోయారేమో, ప్రత్యేకంగా ఈరోజు అమావాస్య అనుకుంటాను. పున్నమా, ఈ జాతకాలు కూడా చూస్తావా నాయన? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఆ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అమావాస్య పున్నం గురించి బైబిల్లో రాసింది, చాలామంది పట్టించుకోరది. ఏషియా గ్రంథం 66లో మనం చూస్తే, మీ మీద ఎవరైతే మాంత్రిక శక్తులు ప్రయోగిస్తారో, చాతబడి శక్తులు ప్రయోగిస్తారో, చీకటి శక్తులు ప్రయోగిస్తారో, వారి యొక్క శవాలు మీరు కాళ్ళతో తొక్కుతారంటారు దేవుడు. Amen. కానీ నమ్ముతారా? యార్నా ఇందా చొల్లే ఎవరనుంటే చెప్పుమంటారు, వేలి జాతకాలు చూపెట్టుకోవడానికి, ఇది దించడము ఎక్కించడం అని.
ప్రైజ్ ది లార్డ్. Praise the కానీ Lord. దేవుడు ఏమంటాడు తెలుసా, వారి యొక్క శరీరం అగ్నిలో కాలి కూడా కరిగిపోదంట, కాలుతూనే ఉంటుంది. అలాంటి శిక్ష ఉంది మన మీద ఎవరైనా ప్రయోగిస్తే. అదేవిధంగా వాక్యం ఏం సెలవిస్తుందంటే, అమావాస్య నాడు పున్నమి నాడు నా సన్నిధిలో ఉన్న బిడ్డలు ఎవరైతే నన్ను స్తుతిస్తారో వాళ్ళే వీళ్ళ యొక్క శిక్షను చూడగలుగుతారు. హల్లెలూయా. Hallelujah. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ అబ్బాయిలు నమ్ముతలేరు. గమ్యం దేవుళ్ళో సర్టిఫికెట్ పనిచేయడం లేదని, నాకు ఉద్యోగం దొరకలేదని నిరాశ అయిపోతుంటారు. బట్ ప్రాస్పరిటీ అండ్ డెస్టినీ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. అది ఏది కూడా సర్టిఫికెట్ వల్ల రాదు. ఇట్ కమ్స్ త్రూ ద విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఫేవర్ మీ మీద ఉండాలి, దయా కరుణ మీ మీద ఉండాలి. కానీ ఏ చదువు లేకపోయినా నువ్వు బిలియనర్వే. ఆమెన్. Amen. హల్లెలూయా. Hallelujah. మీరు నమ్మరు. హల్లెలూయా. Hallelujah. ఎందుకంటే మనం లిమిటెడ్లోనే సరిపెట్టుకొని ఉన్నాం. 50,000 జీతం వస్తే దాంట్లోనే బతుకుతామంటాం మనం. నో, దట్ ఈస్ నాట్ యువర్ ప్రాస్పరిటీ అట్ ఆల్. అక్కడ వరకు కానే కాదు. క్షణం క్షణం ఎదుగుతూ ఉండాలి. దేవుని యొక్క దీవెన ఆ రీతిగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అదేవిధంగా అమ్మాయిలు కూడా ఈరోజు దేవుడి పట్ల చాలా బాగా ప్రార్థన చేస్తారు. శుక్రవారం సెయింట్ ఆండీ చర్చ్కి, థర్స్డే ఇన్ఫెంట్ జీసస్కి, ఫ్రైడే ఉపవాస ప్రార్థన, సాటర్డే మదర్ మేరీ, సండే సాబాత్ డే, ఒక్కొక్కటి పూచ తప్పకుండా పాటిస్తారు. 18 దాటిందంటే 23 వరకు, 24 దాటిందంటే పుస్ అయిపోతారు. ఇంకా వాళ్ళ జీవితంలో ఇంకా భర్తనే రాడు, పెళ్ళే కాదు. ఇంకా ఒక రకమైన బీపీ, షుగర్. చిన్న చిన్న పిల్లలకి ఎందుకు వస్తుందంటే వాళ్ళ ఫికర్ ఇక్కడే, పెళ్లి కాలే. దే స్టెప్ ఇన్ టు రాంగ్ రిలేషన్షిప్స్. హల్లెలూయా. Hallelujah. మరి ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు చాలామంది ప్రోత్సహిస్తారు పిల్లల్ని. ఎవరినైనా చూసుకోవచ్చు కదా, ఆఫీస్లో ఎవరు దొరుకుతలేడా అంటారు. అవును, నా కాలంలో చెప్తే బాగుండు, నేను 2-3 పట్టుకునేవాడిని. ఏం మరణ, ప్రైజ్ లార్డ్. మా మరణ ఏం తక్కువ అనుకున్నావా? ఆయన మంచి ఫుట్బాల్ ప్లేయర్ ఉంటే, బాస్కెట్బాల్ ప్లేయర్, చాలామందిని కొట్టిండ్రు ఆయనను కూడా. ఆ సత్యం వల్ల మరదలకు తెలియదు, నేను బయటికి తీసిన. హల్లెలూయా. Hallelujah. ఆ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దే గెట్ వరీడ్ అండ్ దే గెట్ డిస్ట్రాక్టెడ్ ఇన్ దేర్ లైఫ్. వాళ్ళ యొక్క సంతోషం అన్నీ పోగొట్టుకుంటారు వాళ్ళు. ఇంకా నాకు పెళ్ళి కాదనుకొని చాలామంది వేరే వేరే మార్గంలోకి వెళ్ళి తర్వాత వాళ్ళ జీవితాలను లేని. ఎందుకంటే చూడండి, దెర్ ఈజ్ ఎన్ అనాయింటింగ్. దట్ అనాయింటింగ్ ఈజ్ అపాన్ ఈచ్ అండ్ ఎవరీ వన్ ఆఫ్ అస్. ఎస్తర్ జీవితంలో ఎవరు? ఎస్తర్ వాస్ ఏ లోన్లీ గర్ల్. షీ హ్యాడ్ నో మదర్, నో ఫాదర్. షీ వాజ్ లోన్లీ. అమ్మ నాన్న లేరు. వారి యొక్క అంకుల్ అనుకుంటాను, అతను కూడా చాలా దగ్గర వాడే కానీ దూరంగా ఉండేవాడు. అతని చేతిలో ఎస్తర్ వెళ్తే, ఎస్తర్తో పాటు ఎంతోమంది వర్జిన్స్, అందగత్తులు, సూపర్, చాలా అందంగా, సెలబ్రిటీస్ కంటే అందంగా ఉండే. ఆ రోజుల్లో అందం ఈ రోజుల్లో ఏం లేదు. అంత అందంగా ఉన్నా, ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్న అందానికి ఏంజిల్స్ వేర్ had got attracted for the beauty of this world. The women were so beautiful, angels from heaven, they got attracted. ఎలాగంటారా? ఆదికాండం 6వ అధ్యాయం చూసుకోండి. జెనసిస్ చాప్టర్ 6లో ఏంజిల్స్ కమ్ డౌన్ అండ్ గో అప్. ఈ లోకంలో ఉన్న స్త్రీలను చూసి ఏంజిల్స్ అట్రాక్ట్ అయిపోయి వాళ్ళతో సావాసం జరిగింది. వాళ్ళ తలంచుకుంటే సావాసం చేసేస్తారు. వాళ్ళు పవర్ఫుల్ కాబట్టి వాళ్ళకు జన్మించినే వేరే వేరే ఉన్నాయి. అదే టిక్కుమని మాయమైపోయి టిక్కుమని వచ్చేస్తాయి. అవి మానవునికి దేవదూతలకు మధ్యలో పుట్టిన వ్యక్తులు, రాక్షసులు అంటారు. ఏమంటారు? కాబట్టి అంత అందంగా ఉండే. సో ఎస్తర్ చాలా, ఇంతమంది అందగత్తిలో కూడా ఈమె కూడా అందంగా ఉండే. బట్ దేర్ హర్ అంకుల్ గేవ్ ఓన్లీ 1 ఆయింట్మెంట్, ఒక్క తైలం ఇచ్చాడు. ఆమె ఏమన్నాడంటే, ఈ తైలాన్ని నువ్వు ప్రతిరోజు అప్లై చేయి. ఫర్ 1.5 year షీ ఓన్లీ అప్లైడ్ ద ఆయిల్ అండ్ షీ వాజ్ బ్లెస్డ్. రాజు అందరినీ చూశాడు, ఎస్తర్ చేయబట్టుకున్నాడు. నువ్వే మహారాణి అని కిరీటం పెట్టాడు. కాబట్టి ఆ అనాయింటింగ్ మన మీద ఉంది. నువ్వు చిన్నబోవద్దు.
దిగజారిపోవద్దు, నాకు పెళ్ళే కాదు అలా అని చెప్పి నువ్వు తప్పుదారులు పట్టకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇఫ్ యు నో దట్ అనాయింటింగ్ ఈస్ దేర్, దట్ హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ దేర్, అండ్ హీ విల్ గివ్ యూ వాట్ హీ హ్యాస్ జాయింట్ ఇన్ హెవెన్. మాథ్యూ 19:6, వాట్ ఐ జాయింట్ ఇన్ హెవెన్ నో మ్యాన్ కెన్ సపరేట్. నాకు తెలుసు నా దేవుడు నా కోసం ఒక జీవిత భాగస్వామిని ఉంచి ఉన్నాడని నువ్వు నమ్మితే, నమ్మిన వానికి సమస్తం సాధ్యం. ఫర్ ద వన్ హూ బిలీవ్స్. బట్ యూ షుడ్ నో, యూ షుడ్ బి కాన్షియస్ దట్ యూ హ్యావ్ ద హోలీ స్పిరిట్ ఇన్ యూ. ఆమేన్. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నేను చాలా బ్రీఫ్గా చెప్పాను మీకు. చదువుతున్నప్పుడు బైబిల్ పరిశుద్ధాత్మ కలిగి చదువుతున్నావా? పాట పాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ కలిగి పాడుతున్నావా? మరి అదేవిధంగా ప్రార్థనలో నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? ఇవన్నీ వచనాలు పట్టుకెళ్ళి ప్రార్థన చేస్తే ఏమీ కాదు. బట్ వితౌట్ స్క్రిప్చర్, వితౌట్ ఎనీథింగ్ ఆల్సో, ఇఫ్ యు గో, ఇఫ్ యు సే ఎ వర్డ్, ఇఫ్ యు హ్యావ్ దట్ అనాయింటింగ్, హీ విల్ బి డెలివర్డ్. వాళ్ళు దీవించబడతారు. ఎందుకంటే చాలా సింపుల్గా చెప్తాను, నేను పడకలో కూడా, నిద్రలో ఉండి కూడా ప్రేయర్ చేస్తాను. నాకు తెలియదు నేను ప్రేయర్ కాన్షియస్గా చేశాను, అన్కాన్షియస్గా చేశాను, నాకు తెలియదు. కానీ నేను చేసేస్తాను. పొద్దున్న సరిగ్గా గుర్తుండదు. వాళ్ళు పొద్దున్న ఫోన్ చేసి చెప్తారు, థ్యాంక్ యూ బ్రదర్, నాకు చాలా బాగుందంటారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో చూడండి, ఆ విశ్వాసం ప్రార్థన బ్రదర్ చేస్తే ఖచ్చితంగా దేవుడు సమాధానం ఇస్తాడు. సో దే వేర్ కాన్షియస్, అండ్ ఐ నో దట్ 24/7 ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా జీవించడానికి, ఆత్మకార్యాలు చేయడానికి, దేవుడి రాజ్యాన్ని కట్టడానికి నేను ఎప్పుడు కూడా నన్ను నేను సిద్ధపరుస్తూనే ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క అనాయింటింగ్. సో ఎవ్రీబడి we should know that I am a vessel of God. నేను దేవుని యొక్క పాత్రను, నా పాత్ర పొర్లి పొంగాలే కానీ ఎండిపోకూడదు. మన పాత్రలు చూస్తేనండి ఎండిపోతున్నాయి. కాబట్టి మనమందరం లేచి నిలబడి దిగిరా ఆత్మ సర్వేశ్వరుని ఆహ్వానించుకుందాం. ఆ తర్వాత వాక్యంలోకి వెళ్తాం. ఈ వాక్కు ద్వారా మీరందరూ కూడా దీవించబడాలి. దేవుని ఆత్మాభిషేకం. ఎవ్వరు కూర్చోవద్దు. కాలు నొచ్చినా, కై నొచ్చినా, ఏది నొచ్చినా కూడా లేచి నిలబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం లేచి నిలబడాలి. బస్సులో వెళ్తే మనం తప్పదు, సీట్ దొరకకపోతే ఖచ్చితంగా నిలబడతాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి గట్టిగా చప్పట్లు దేవునికి. ఉతరా 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 ఏ రూహే పాక్ ఉతరా 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 ఉతరా. అడుగుదాం. ఓ ఆత్మ సర్వేశ్వరుడా, నీ ఆత్మాభిషేకం నా మీద గుమ్మరించి రాజు. ఈ రోజు నుంచి ప్రభా, ఏ క్షణము కూడా నీ ఆత్మ లేదని నేను జీవించకూడదు ప్రభా. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ లేచినా, ఏది మాట్లాడినా, ఏది చేసినా నీ అభిషేకంలో చేసే కృపతో మా అందరి దీవించండి, ఆశీర్వదించండి. మీకు ఇప్పుడు ఏ వరము కావాలో, ఏ కోరికలు ఉన్నాయో ఆ పరిశుద్ధాత్మ దేవుడిని అడిగి వేడుకో. ఆత్మ సర్వేశ్వరుడు నాకు ప్రేరేపిస్తున్నాడు. వాట్ ఎవర్ యు నీడ్, వాట్ ఎవర్ యు వాంట్ టు ఆస్క్, యూ కెన్ ఆస్క్ హిమ్ వైల్ సింగింగ్ దిస్ సాంగ్ అండ్ మేక్ దిస్ సాంగ్ యాజ్ ఎ ప్రేయర్. బాగా గుర్తుపెట్టుకోండి ఈ పాటనే. డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ నేబర్స్, డోంట్ కాన్సన్ట్రేట్ ఎనీవేర్, డోంట్ బి లుకింగ్ హియర్ అండ్ దేర్, don't be thinking anything. Just put your mind, soul and body in the presence of the Lord, and the Holy Spirit God is going to take total control. పరిశుద్ధాత్మ దేవా, మీ యొక్క చిత్తం మా జీవితంలో జరగనివ్వండి. Holy Spirit God, have your way in our lives, O Lord Jesus. Hallelujah. చప్పట్లు గట్టి కొడదాం.
ఉత్తరా ఉత్తరా ఏరుహెపా ఉత్తరా 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 ఏలుగా ఉత్తరా 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 కలిసి పాడదామా ఉత్తరా 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 ఏలుగా ఉత్తరా దిగిరా 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 పరిశుద్ధాత్మ దిగిరా 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 పరిశుద్ధాత్మ దిగిరా 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 आसमानी रोटी मुझको खिला दे कमजोर दिल को तकड़ा बना दे आसमानी रोटी मुझको खिला दे कमजोर दिल को तगड़ा बना दे आसमानी रोटी मुझको खिला दे कमजोर दिल को तगड़ा बना दे आसमानी रोटी मुझको खिला दे कमजोर दिल को तगड़ा बना दे भरपूर कर दे राजा भरपूर कर हे राजा उतरा 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 हे रूहा उतरा 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 अड़गु अड़गु उतरा 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 दिगिरा दिगिरा पाडु दिगिरा दिगिरा ओ दिगिरा दिगिरा అడుగు డోర్ తెరిచి అడుగు ప్రభా నా మీద దిగిరా నా కుటుంబంలోకి దిగిరా మా వంశంలోకి దిగిరా మా ఆలయంలోకి దిగిరా ప్రభా మా మినిస్ట్రీలోకి దిగిరా మాలో ఉన్న వేదనలోకి దిగిరా బాధల్లోకి దిగిరా మేము చేస్తున్న కార్యాల్లోకి దిగిరా అడుగు దిగిరా 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 అడుగు దిగిరా దిగిరా ఓ శాఖ కాకా కాకా ఓ కాకా శాఖ పాకాలా కాశారారా దిగిరా ఓ శాఖ బామారా కాశీలా కాకా కాకా ఆగా శకిల కాకా 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 బాగా దిగిసి కాకా కాకా దిగిరా
పరిశుద్ధాత్మదేవ నా జీవితంలోకి, నా కుటుంబంలోకి, నా బలహీనతల్లోకి, నా బాధల్లోకి ఓ శబాబాబాబాబా దిగిరా దిగిరా ఓ దిగిరా స్తోత్రం యేసు దిగిరా దిగిరా యేసు దిగిరా ఆత్మదేవ పరిశుద్ధాత్మ తండ్రి అగ్ని అభిషేకం దాంట్లోనే అపోస్తలుల మీద దిగిన అభిషేకం, పైగా మీద దిగిన అభిషేకం ఓ మా మీదకి దిగిరా. నా వ్యాధి రోగం, నా బలహీనతల మీద, నా నడుము నొప్పి మీద, నా మెడ నొప్పి మీద, నా కీళ్ళ నొప్పుల మీద ఓ దిగిరా 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 దిగిరా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ హిమ్ ప్రైజ్ హిమ్. చేతులు పైకి లేపు దేవుని స్తుతించు. ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓని కాకా కాశీ బాలా కామా కాలి కిరికి ఓ కే 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 షబారా బాజీ కే లా కాకా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా కాకా 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 ఓ రాకా షకా బా కాలి కి కాకా ఓలా షలాలాలాలాలా ఓలాలా షలాలాలాలా హల్లెలూయా బాబా 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 ఓరికా షబా బాబా 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 ఓరికా లాలా షికా కాకా ఓరా బాబా బాబా షిరా కాకా 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 చేతులు పైకెత్తి ఒకసారి ధీరా దిగిరా పాడదాం. అందరం చేతులు పైకెత్తుదాం. చాలా కిందికున్నాయి చేతులు. దిగిరా దిగిరా అడుగు 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 సోదరి, ఎక్కడెక్కడ వేదన ఉండదో దిగిరా అడుగు. నీ పిల్లల జీవితంలో దిగిరా, నా భర్త జీవితంలో దిగిరా, ఆర్థిక ఇబ్బందుల్లో దిగిరా. ఓ శాఖా కాకా కారా బాగా దిగిరాకా ఓ డి అడుగు. ఓ శబా బాబా 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 దిగిరా దిగిరా. పరిశుద్ధాత్మ దేవా దిగిరా దిగిరా. రమ్మను రమ్మను నా జీవితంలోకి రండేసయా. నేను ఎక్కడెక్కడ బాధలు ఉన్న రండి. ఓ పరిశుద్ధాత్మ దేవా దిగిరా దిగిరా. హల్లెలూయా. అలా ఒక నిమిషం రెండు చేతుల పైకి ఎత్తు. దేవుడు నీ మధ్యలో ఉన్నాడు. The Spirit of God is moving. The Spirit of God is moving. Oh shalalalalalalala. పరిశుద్ధాత్మ దేవుడు సరసరగా మన మధ్యలో ఉన్నాడు. ఆ స్పర్శ నీకు ఉందా? నా మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడు. పరిశుద్ధాత్మ యొక్క తాకుడు నేను. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీదు స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం.
ఒకసారి ఆత్మదేవా నిన్ను మరవలేను, నిన్ను విడవలేను పాడు. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులు ఎత్తకపోతే అది హల్లెలూయా చెప్పినట్టు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి దేవునికి మహిమ అనండి. దేవునికి మహిమ, చాలా గట్టిగా అంటున్నారు. మరొకసారి అందాం. దేవునికి మహిమ, మరొకసారి తండ్రి దేవునికి మహిమ, తండ్రి దేవునికి మహిమ, యేసు రాజుకి మహిమ, యేసు రాజుకి మహిమ, ఆత్మ దేవునికి మహిమ ఆత్మ దేవునికి మహిమ, మా పైన కూడా దిగి వచ్చునుగాక. ఆమె కూడా దిగి ఓ వచ్చి లార్డ్, లెట్ యువర్ గ్లోరీ కమ్ అపాన్ us ఆమేన్. as it has come upon Moses. మోసెస్ మీద దిగి వచ్చిన అదే సకిన్య, అదే మహిమ ఈరోజు మీ అందరి పైన దిగి వచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పొందుకున్న వాళ్ళు మాత్రమే గట్టిగా చప్పట్లు కొడతారు. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు మాత్రం కూర్చుందాం. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ కూర్చోవాలంటే నాకు తెలుసు కూర్చోడానికి అందరూ సంతోషంగా ఉంటారని. కానీ కొద్దిగా కానీ ఇంకా కొద్దిగా కానీ ఈ రీతిగా మనము గత వారం అంతా మనము దేవుని యొక్క సందేశం వింటూ వచ్చాం. కానీ సందేశాల్లో కూడా కొన్ని తేడాలు ఉంటాయి, కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి. చూడండి, దేవుని సందేశం మీరు చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నారు, అవునా కదా? అవును బ్రదర్. మాట్లాడతారా? అవును బ్రదర్. కొద్ది గట్టిగా. అవును బ్రదర్. తిన్నట్టు, అవును బ్రదర్. ఇక్కడ ఉన్నట్టు అవును బ్రదర్. గట్టిగా. అవును బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో చూడండి, సందేశం దేవుని యొక్క వాక్యం బోధించడము మూడు రకాలుగా ఉంటుంది. ఎన్ని రకాలుగా ఉంటుంది? 3 రకాలు. మీకు తెలుసా 3 రకాలు ఉంటాయని? తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తారా? దేర్ ఆర్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రీచింగ్. సో కొందరికి ఒక ప్రీచింగ్ తెలుసు, మరొకరికి రెండో ప్రీచింగ్ తెలుసు, మరొకరికి మూడో ప్రీచింగ్ తెలుసు. బ్రదర్, ఇదేంటి మీరు ఏదేదో చెప్తూ పోతున్నారు? సమ్టైమ్స్ యూ మే ఫీల్ బ్రదర్ ఆల్సో ఈజ్ రాంగ్. నో డౌట్ ఇన్ దట్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో గో ప్రీచ్ టు ద వరల్డ్. గో ప్రీచ్ ద గుడ్ న్యూస్. దేవుని యొక్క సువార్తను ఎక్కడికి బోధించమన్నాడు యేసయ్య? లోకానికి. గుడ్ న్యూస్ టు ద వరల్డ్. అంటే చూడండి, ఫస్ట్ ప్రీచింగ్ ఎలా ఉంటుందంటే ఇవాంజలైజేషన్ ఉంటుంది. ఇవాంజలిస్ట్ అంటే ఒక బోధకుడు, ఒక పరిచర్యకుడు. ఇతను ఏం చేస్తాడంటే వాక్కు తీసుకొస్తాడు. ఈ వాక్కులో ఏముంటుంది వినండి. ప్రాస్పరిటీ ఉంటుంది, దీవెన ఉంటుంది, ప్రేమ ఉంటుంది, దేవుని కనికరం ఉంటుంది, దేవుని జాలి ఉంటుంది. కొంతమంది ఒకరొకరు ప్రీచింగ్ వెళ్ళి వింటే చాలా ఓదార్పు పొందుకుంటారు, చాలా మనశ్శాంతి పొందుకుంటారు, చాలా బాధల నుంచి ఈరోజు విడుదల వచ్చింది అనుకుంటారు. ఎందుకంటే జీసస్ ఈజ్ లవ్, జీసస్ కనికరం, జీసస్ ప్రేమ, జీసస్ జాలి, జీసస్ కరుణ. జీసస్కి కోపం రానే రాదు, అది త్వరలో ఇంకా రాదు. సో ఇది అన్ని విధాలుగా ఒక వ్యక్తిని లేవనెత్తే, బ్రదర్ ఆండ్రూ, లేవనెత్తే వాక్కు అన్నమాట. ఓదార్పిచ్చే వాక్కు, బలపరిచే వాక్కు, బలహీనులను ఉన్నతమైన స్థితికి లేవనెత్తే వాక్కు. సో దేవుని వాక్కు వింటూ ఉంటే ఒక వ్యక్తికి ఏమవుతుందంటే పరిస్థితి నుంచి పైకి లేస్తూ వస్తాడు. బలహీనం నుంచి, అనారోగ్యం నుంచి ఆరోగ్యం. అంటే ఈ యొక్క వరం ఎట్లుంటుందంటే, ఈ బోధన ఎలా ఉంటుందంటే స్వస్థత ఉంటుంది. ఇందులో అన్ని రకమైన విడుదల ఉంటుంది, అన్ని రకమైన అంటే ఓదార్పు ఉంటుంది ఈ ఇవాంజలైజేషన్లో. ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. అంటే చాలామందికి ఇవాంజలైజేషన్ అంటే ఏంటిది? మరి సెకండ్ ఏంటంటే ప్రాఫిటిక్ మినిస్ట్రీ, ప్రవక్తల యొక్క బోధన. ఏంటిది? ప్రవక్తలకు బోధ. సో ప్రవక్తల బోధనకి
ఇవాంజలైజేషన్కి రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ ప్రవక్తల బోధన ఎలా ఉంటుందంటే, చెయ్యొద్దంటే చేయొద్దు, చేయాలంటే చేయదు. ప్రాఫిట్ బాలం వెళ్తున్నాడు ఎక్కడికి? ఇజ్రాయిల్ను శపించడానికి. అక్కడ దూతోతారని చెప్తుంది, నువ్వు మాత్రం అక్కడికి వెళ్ళి శాపం పలక రాదు. సో ప్రాఫిటిక్ మినిస్ట్రీ ఎలా ఉంటుందంటే కమాండింగ్ ఉంటుంది, వార్నింగ్ ఉంటుంది. ప్రాఫిటిక్ మినిస్ట్రీ ఇది నువ్వు చేసే తీరాలి. సో ఆ రకంగా ప్రాఫెసీ. అయితే ఈ ప్రాఫిటిక్ మినిస్ట్రీ ఎలా ఉంటుందంటే, ఏదైతే నీకు 10 సంవత్సరాల తర్వాత రావాల్సిందో, మొదటి దాంట్లో ఏముందంటే ఓదార్పు, ప్రేమ, కరుణ, జాలి, మన్నింపు అన్నీ ఉన్నాయి ఇవాంజలైజేషన్లో. రెండో దాంట్లో ఏంటంటే నీకు 10 సంవత్సరాల తర్వాత రావాలి. ఇప్పుడు అదేవిధంగా సిస్టర్ లిన్సీ ఉన్నది, వాళ్ళ యొక్క కజిన్ సిస్టర్కి పిల్లలు 7 సంవత్సరాలు లేదు. దేవుని ప్రవచనం వచ్చింది, తాను దీవించబడదు. 7 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు కదా, ఆమెకు పుడితే 2 పుట్టిండ్రు. దేవుడు కూడా కరెక్ట్గా లెక్క పెట్టిస్తాడు. చూడండి, గ్యాప్ ఎట్లా ఇచ్చుకుంటారు మనం, అట్లా ఒక పిల్ల తర్వాత ఆగుదాంలే, ఈ పిల్ల పెద్దగా కానీ 5 సంవత్సరాలతో ఇంకొక పిల్ల, అట్లా. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా. చూడండి, ఆ రకంగా టైం కవర్ చేస్తాడు దేవుడు. సో ఈ ప్రాఫెసీ ఏం చేస్తుందంటే 10 సంవత్సరాల కాంది నీకు 10 రోజుల్లో తీసుకొచ్చి పెడుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ ప్రాఫిటిక్ మినిస్ట్రీ అన్నమాట. ప్రవక్తల యొక్క బోధన ఈ రూపంగా ఉంటుంది. వాళ్ళు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా ఏం చేస్తారంటే, ఎక్కడ పడి ఉన్నా ఏది ఏమైనా కూడా నీ జీవితంలోకి తీసుకొని రావడానికి ప్రయాసపడతారు. సో ప్రవక్తలు లేకపోతే ఈరోజు మన యొక్క ఆలయాలే నడవవు. ప్రవక్త మోసెస్ లేకపోతే నడుస్తుందా? ఇజ్రాయెల్ బిడ్డలు నడుస్తారా? యెహోషువ లేకపోతే నడుస్తుందా? చూడండి, ప్రవక్తలు లేకపోతే ఆలయాలు నడవవు. చర్చెస్ విల్ నాట్ మూవ్ ఫార్వర్డ్. సో ప్రవక్తలు ఏం చేస్తారంటే ఒక గొప్ప ఏం తీసుకొస్తారు? ఒక విశ్వాసం కాదు, ఒక నమ్మకాన్ని తీసుకొస్తారు. ఇప్పుడు చూడండి, 400 సంవత్సరాల తర్వాత ఎర్ర సముద్రం దగ్గర మోసే వెళ్ళాడు. ఓకేనా? వెళ్ళిండా? చూడండి, అక్కడ దేవుడు అతనికి ఏమి ఇస్తున్నాడు? ఒక ప్రవచనం ఇస్తున్నాడు. నా వైపు చేతులు కాదు, సముద్రం ముందు వైపు అంటున్నాడు. సో ఎప్పుడైతే చేయి లేపాడో ఏమైంది? అక్కడ చీర్చుకుపోయింది. సో ప్రాఫిటిక్ మినిస్ట్రీ లైక్ దట్. వాట్ దే సే, ఇఫ్ యూ డూ యూ విల్ బీ ఫుల్ఫిల్డ్. మీరు దీవించబడతారు. వాళ్ళు చెప్పేది ప్రతి ఒక్కటి అలా జరుగుతూ వస్తుంది. అలాగా అది తీసుకునే వాళ్ళు ఉండాలి, అప్లై చేసే వాళ్ళు ఉండాలి. ఇది గ్రేస్ ఫస్ట్ చెప్పింది, ఇది కరుణ, కృప, జాలి, అలా. ఇది అలా కాదు, చెప్పింది నువ్వు చేయకపోతే పోతావు. ప్రాఫిటిక్ మినిస్ట్రీ. ఇప్పుడు నేను అంటాను, అమ్మ నువ్వు ఆండ్రూని చేసుకోవద్దు, చేసుకున్నావు అనుకో ఏమవుతుంది? బాధలు పోతాయి, ఏదో వస్తుంది తర్వాత. దిస్ ఈజ్ కాల్డ్ ప్రాఫిటిక్ మినిస్ట్రీ. సో వీళ్ళ ప్రీచింగ్ వేరే రకంగా ఉంటుంది, ఇవాంజలైజేషన్ వేరే రకంగా ఉంటుంది. ఆ తర్వాత మూడో ప్రీచర్. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా. Hallelujah. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పావనాత్మదేవ వందనం. పావనాత్మ దేవా సో వందనం. ఇది మూడో ప్రీచింగ్ ఎలా ఉంటుందంటే రెవల్యూషన్ ఉంటుంది. హల్లెలూయా. Hallelujah. వీళ్ళు రహస్యాలు చెప్తారనమాట. మొదటిది ఏమైంది? ఇవాంజలిజం. సెకండ్ ఏమైంది? ప్రాఫిట్. థర్డ్ ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. థర్డ్ ప్రీచర్స్ ఎలా ఉంటారంటే వీళ్ళు మిస్టరీస్ చెప్తారు, డాక్ట్రిన్స్. అంటే జరగబోయేదంతా. ఇప్పుడు అలా అంటే రెవల్యూషన్ చాప్టర్ మీరు చూసారు, ఎవరు రాశారు ఇదంతా? దర్శన గ్రంథం ఎవరు రాశారు? జాన్. సో జరగబోయేదంతా కూడా రెవల్యూషన్స్ అండ్ మిస్టరీస్, డాక్టర్ అనమాట. ఇది ఇలాగా, ఇది ఇలాగా, ఇది ఇలాగా. అపోస్టలిక్ మినిస్ట్రీ అంటారు దీన్ని. అపోస్తులు ఏం చేస్తారంటే ఇంకా మన దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి దే విల్ బిల్డ్ పీపుల్ టు బిల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అపోస్టలిక్ మినిస్ట్రీ అలా ఉంటుంది. ఈ అపోస్టలిక్ మినిస్ట్రీ ఎలా ఉంటుందంటే దే విల్ మేక్ పీపుల్ టు బికమ్ అపోస్టల్స్ అండ్ దే విల్ మేక్ దెమ్ పిల్లర్స్ అండ్ దే విల్ ట్రై టు మేక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ స్టాండ్. దేవుని యొక్క రాజ్యం విస్తరించే విధంగా, దేవుని యొక్క రాజ్యం నిలబడే విధంగా ఈ అపోస్టలిక్ మినిస్ట్రీ వారిని తయారు చేస్తుంది. దిస్ విల్ బికమ్ లైక్ పిల్లర్స్ అనమాట. ఎవరు కదిలినా వీళ్ళు కదలరు. సో వీళ్ళ మినిస్ట్రీ ఎలా ఉంటుంది? అన్ని రెవల్యూషన్స్ వస్తాయి వీళ్ళకి. అంటే రహస్యాలు దేవుడు వీళ్ళకి తెలుసు. అందుకే రహస్యం తెలిసే మోసే నువ్వు ఫేరో దగ్గరికి వెళ్ళంటాడు దేవుడు. వెళ్ళిండా? ఫేరోకు పోయి చెప్పంటాడు. ఒకసారి చెప్పిండు, 2 సార్లు చెప్పిండు, 3 సార్లు చెప్పిండు. ఫేరో విన్నాడా? అలసిపోయిండు మోసే.
అయినా కూడా మోసే మళ్ళీ ఎందుకు ఎడుతున్నాడంటే, మోసేతో దేవుడు మాట్లాడి నువ్వు అలా వెళ్తుండు, చివరికి చూడు నేనే ఫేరోని మొండి చేసిన, చివరికి చూడు వాడు సర్వనాశనం అయిపోతాడు. ఈ రహస్యం ఆల్రెడీ మోసేకి తెలిసి ఉంటుంది కాబట్టి మోసే పోతున్నాడు వస్తున్నాడు, ఏం బాధపడతలేడు. ఇప్పుడు మీరు కూడా చర్చికి వస్తున్నారు పోతున్నారు, ఎంత బాధ అనిపిస్తుంది? ఎందుకంటే మీకు ఆ రహస్యం తెలియదు కాబట్టి. కానీ అపోస్టలిక్ మినిస్ట్రీ వాళ్ళకు రానున్నది. ఇప్పుడు సెయింట్ జాన్, పునీత యోహాన్ గారు జీసస్ సెకండ్ కమింగ్ గురించి రాస్తున్నాడు. ఆయన రెండో రాకడ అంటే చూడండి ఎక్కడ చూశాడు ఆయన. సో ఈ అపోస్టలిక్ మినిస్ట్రీ ఎంతో స్ట్రాంగ్ ఉంటుంది. కాబట్టి వివిధ ప్రీచింగ్స్ మనం విన్నప్పుడు మనము చిన్నప్పటి నుంచి ఏం విన్నాం? సాధారణంగా ప్రేమ, కరుణ, జాలి, కనికరము, ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కువ విన్నాం. కాబట్టి అలాంటి ఏదైనా చెప్తే మన మనసుకి కొద్దిగా శాంతి, సమాధానం ఉంటుంది. కానీ కొన్ని మినిస్ట్రీలో ఎలా ఉంటాయంటే, అపోస్టలిక్ మినిస్ట్రీ ఉంటుంది, ప్రాఫిటిక్ మినిస్ట్రీ ఉంటుంది, ఇవాంజలైజేషన్ కూడా ఉంటుంది. సో ఈ మూడు కలిపి ఒకవేళ ఒక వ్యక్తికి గిఫ్ట్స్ ఉన్నాయనుకోండి, ఆయన అన్నిటినీ ఆపరేట్ చేయగలిగే ఆ కెపాసిటీ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఇది వివిధ విధాలుగా బోధించే ఈ వ్యక్తిని మనం అర్థం చేసుకోవాలంటే ఏ మినిస్ట్రీకి ఏ మినిస్ట్రీ నుంచి ఏం మాట్లాడుతున్నాడు. సో మనకేం తెలుసు అంటే, ఒకటి ఇవాంజలైజేషన్ అన్న తెలిసి ఉండొచ్చు, ప్రవక్తల మినిస్ట్రీ అన్న తెలిసి ఉండొచ్చు, లేకపోతే అపోస్తల మినిస్ట్రీ అన్న తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు డిసైపుల్స్, అపోస్తల్స్ ఎందుకన్నారు? పునీత పౌల్ని అపోస్తలు అంటున్నారు, వీళ్ళని డిసైపుల్స్ అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని, ఈ మూడు మనకు తెలియకపోతే ప్రీచింగ్, డిఫరెంట్ ప్రీచింగ్స్, మనం ఏం చేస్తామంటే ఎదుటి వ్యక్తి ఎవరైతే బోధిస్తున్నారో కొన్నిసార్లు తప్పు బోధిస్తున్నారు కూడా అనుకోవచ్చు మనం. యు మే థింక్ ద పర్సన్ హూ ఇస్ ప్రీచింగ్ ఈజ్ స్పీచింగ్ రాంగ్. ఎందుకంటే ఈయన రెవల్యూషన్తో మాట్లాడుతున్నాడు అంటే రహస్యము దేవుడు తెలియపరిచిన ద్వారా మాట్లాడుతున్నాడని మనకు తెలియదు. రెండోది ఈయనకు ప్రవక్త అభిషేకం ఉంది, ఈయన ప్రవచనలు ఇస్తున్నాడని మనకు తెలియదు. ఇవి మూడు తెలియకపోతే మనము ఎదుటి వ్యక్తిని ఏమని మాట్లాడతాము? తప్పుగా ఆశ్చర్యపోతుంటాం. అవునా కాదు? అబ్బా ఇది ఎక్కడుందబ్బా ఇలాగని. సో ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా? బ్రదర్ అమల్రాజ్ అర్థమైందా? బాగా అర్థమైంది. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఇది చాలా ముఖ్యం మనకి. ఎందుకంటే మనం కొన్నిసార్లు మన ఇంటికి వచ్చి కొంతమంది బోధించిన మనం వాళ్ళని వేరే రకంగా, అరే ఆయన కరెక్ట్గా బోధిస్తారు, ఈజ్ ప్రీచింగ్ బట్ ఈజ్ అనాయింటింగ్ ఈజ్ డిఫరెంట్. ఆయన పిలుపు, ఆయన అభిషేకం వేరే. మనం అభిషేకాన్ని గుర్తుపెట్టాలంటే అభిషేకం లోపే మనం వెళ్ళాల్సి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఇక్కడ ఇందాక మనం ఏమిన్నాం? మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడా, ఆ స్పర్శ మనలో ఉందా, ఆ తెలివి మనలో ఉందా అన్న విషయాన్ని మనము నిన్నటి వరకు నేర్చుకున్నాం. మరి ఈరోజు ఈ యొక్క పరిశుద్ధాత్మ కాన్షియస్నెస్ అంటే, పరిశుద్ధాత్మ ఒకవేళ ఆ తెలివి కానీ ఆ స్పర్శ కానీ మనలో లేకపోతే అది ఎలా మనం తెచ్చుకోగలుగుతాం, ఎలా మనం తెచ్చుకోవాలి, దానికోసం మనం ఏం చేయాలి అన్నది ఒక 4 పాయింట్లు విందాం. ఆ తర్వాత చివరి ప్రార్థన చేసుకుందాం. ఓకేనా? ఓకే. మీరు ఓకే అన్నారు కాబట్టి ఎంతసేపు అయినా లేవద్దు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో మొదటిది ఏంటంటే కాన్షియస్నెస్. మనము చాలా తెలివి కలిగి ఉండాలి. తెలివి ఎందుకు కలిగి ఉండాలని మళ్ళీ చెప్తున్నానంటే, మనది మనకే తెలియకపోతే తెలివి గలడా తెలివి లేనోడు అంటారా? నాది నాకే తెలియకపోతే ఇప్పుడు చినిగిపోయింది దానికి పోతున్నాడు, ఆడదుడు బుద్ధి లేను ఎట్లా పోతున్నాడు, బ్యాడ్ చినిగిపోయాడు. అందరు నన్ను ఎందుకు చూస్తున్నారు? నేను వేసుకోలే, ఊరికే ఇలాగే చూస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కళ్ళు ఉన్నాయని ఏడంటే ఆడ చూడమ్మా. ప్రైజ్ ది లార్డ్. ప్రీచర్ అని కూడా నీకు తెలియదా? అన్న అంటావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్న పొరవే తీస్తావా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి చూడండి, మనకు ఆ తెలివి ఉండాలి. ఆ తెలివి లేకుండా మనం ప్రవర్తిస్తున్నామంటే, అరే కొద్దిగా తెలివి ఉన్నట్టు చూడు అంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చాలామంది చూడండి, మనం మంచిగా పాడేవాళ్ళం, మంచిగా ప్రార్థన చేసేవాళ్ళం, మంచిగా వాక్యాన్ని బోధిస్తున్నాం. ఇప్పుడు చాలామంది పాడుతున్నప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు
అక్కడ ఏదో శూన్యంలాగా ఉంటుంది. ఈవెన్ వెన్ సంబడి ఈస్ ప్రీచింగ్, యు సీ ఆల్ ఆర్ డ్రై. ఎండిపోయిన నేల వలె అందరిలా మోకాలు ఎప్పుడు అయిపోతుందో. అవునా కాదా? సో ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? బోరింగ్ అంటారు. ఏమంటారు? బోరింగ్. యాస్టకు వస్తుంది. ఇట్లా తిరుగుతారు, ఇట్లా తిరుగుతారు, ఎట్లా తిరిగినా ఈయన మైక్ వదులుతలేడు. చూడండి, ఇది ఎందుకు వస్తుంది మనకి? ఎందుకు మనం అలసిపోతున్నాం? ఎందుకు మనం ఇంట్రెస్ట్ చూపెట్టలేకపోతున్నాం? ఎందుకంటే అతను చెప్పే వాక్యంలో, ఆయన పాడే పాటలో, ఆమె చేసే ప్రార్థనలో ఆ యొక్క అగ్ని అభిషేకం, ఆ ఆత్మ అభిషేకం లేదు కాబట్టి. అయితే ఈ వ్యక్తి ఏం చేయాలంటే, ఇప్పుడు చూడండి, ఉదయం మా బ్రదర్ బెంజమిన్ డేవిడ్ గారు పాడుతున్నారు. నేను చూసాను చాలామంది అలా కూర్చొని ఉన్నారు. వెంటనే మధ్యలో కొద్దిగా వచ్చాను. ఒక్క నిమిషమే, నేనేం పాడలేదు. ఆ పాట ఆయన నేను తీసుకొని పాడేయలేదు. ఆయన నోరు కొట్టలే. ఆయన పాట ఆయనకే ఇచ్చిన. నేను ఉట్టి కోరస్లో నేను వేరే కోరస్ తీసుకొని నేను పాడుకున్నా. హల్లెలూయా. సో అందులో చూడండి, ప్రతి ఒక్కరూ స్పందించారు, ఇన్వాల్వ్ అయ్యారు. సో అక్కడ ఏమైందంటే ఆ సప్పదనం పోయింది. అక్కడ ఏమొచ్చింది? ప్రతి ఒక్కరిలో ఒక రకమైన ఉత్సాహం వచ్చింది, ఒక రకమైన వెలుగు వచ్చింది. ఎప్పుడైతే ఈ వెలుగు మన వాక్యంలో రావడం లేదు, ఎప్పుడైతే మన పాటలో రావడం లేదు, మనం వాయిస్తున్న మ్యూజిక్లో రావడం లేదో, అప్పుడు మనం ఏం తెలుసుకోవాలంటే, నేను సప్పగున్నా, నాలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే వీళ్ళు ఇలా ఉండరు. నువ్వు గట్టిగా చెప్తున్నావు, యేసు నామంలో సెలవరాజు నిద్ర వెళ్ళిపోనుగాక, ఇంకా పోతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ఏమైతే లేదు. ఇక్కడ పక్కన కూర్చున్న తనుశ్రీ చూస్తుంది, ఎంత అరసిన మా తాత మనోడికి ఏది అస్సరే అయితే లేదు. మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత అడుగుతుంది. తనుశ్రీ అలాంటిది కాదు. తాత అంత గట్టిగా అరిచినావు కదా, ఆయనకి ఏం కాలే కదా, ఎందుకు అరిచిన తాత, వేస్ట్ ఎనర్జీ అంటది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ క్షణం మనం ఏం చేయాలంటే, వీ షుడ్ బికమ్ కాన్షియస్. మనం తెలివి తెచ్చుకోవాలి. నేను తెలివి లేకుండా బోధిస్తున్నానా, తెలివి ఉండి పాడుతున్నానా, తెలివి లేకుండా నేను ప్రార్థన చేస్తున్నానా అని చెప్పి మనము ఏం చేయాలంటే, ఒక్క అడుగు వెంటే వెనకేయాలి. దిగిరా దిగిరా పరిశుద్ధ దిగిరా, దిగిరా 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 దిగిరా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దిగిరా అనగానే వచ్చిండా, పిలువగానే వచ్చే దేవుడు. సో నౌ యూ హ్యావ్ టు ఇన్వైట్ ద హోలీ స్పిరిట్. ప్రభువా, నేను ఇక్కడికి బోధిస్తున్నాను, నీ ప్రజలకు అస్సలు ఏం కావడం లేదు, నీ ప్రజల మనసులో వెళ్ళడం లేదు, వాళ్ళు నాతో స్పందిస్తలేరు, నా పాటకు స్పందన లేదు, నా ప్రార్థనకు స్పందన లేదు, నా వాక్కుకు స్పందన లేదు. ఏదో నేను చెప్పుకుంటూ పోతున్నాను, వాళ్ళు వింటున్నారో లేదో నాకు తెలియదు. కానీ నా సమయం వృధా కావకూడదు, నీ వాక్కు వృధాగా పోకూడదు. ఈ సమయం మళ్ళీ నా జీవితంలో తిరిగి రాదు. నీ ఆత్మాభిషేకం నా మీద గుమ్మరించు. ఒక్కసారి నువ్వు ప్రార్థన చేయి, శుభం దిగి వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అదే ప్రజలు ఎవరైతే నిద్రపోయారో, అదే ప్రజలు ఎవరైతే స్పందించలేదో, who did not respond to your word, they will start clapping their hands. Amen. They will start praising God. Amen. And the healing will take place. Amen. Deliverance will take place. Amen. Anointing will come upon each and every one. Amen. ప్రతి ఒక్కరి మీద అభిషేకం దిగి వస్తుంది. హల్లెలూయా, 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 హల్లే. ఉత్తరా 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 ఏ రుహే పా ఉత్తరా ఉత్తరా ఉత్తరా. చప్పట్లతో ఉత్తరా 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 ఉత్తరా. దిగిరా 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 పరిశుద్ధ దిగిరా దిగిరా దిగిరా. ఓ దిగిరా దిగిరా దిగిరా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దిగి వచ్చిండా?
దిగొచ్చిండు. దిగొచ్చిండా? దిగొచ్చిండు. నోరు తెరుస్తావా? దిగి వచ్చిండు. ఎంత తెరుస్తావా అంత దీవిస్తా అంటున్నాడు. Amen. హల్లెలూయా. Hallelujah. సో దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ హావ్ టు డూ. చాలా మంది పాట పాడతారు, ప్రేయర్ చేస్తారు, వాక్యం చెప్తారు. ఇంటికి వచ్చి బాగా చెప్పినా నీకు ఆడనే తెలియాలి నువ్వు బాగా చెప్పినవా లేదు. హల్లెలూయా. Hallelujah. ఇక్కడ చూడు 32 పనులు కనిపిస్తాయి నాకు. ఇంట్లో చూపెడతారో లేదో కానీ ఈడ వస్తే అందరూ చూపెట్టిపోతారు నాకు. ఏంటిది? 32 పనులు. ఆ? పండ్లు. మొన్న ఒక సిస్టర్ కౌన్సిలింగ్కి వచ్చింది సాయంత్రం. వాళ్ళు నవ్వి సిస్టర్ ఎప్పుడైనా మీ ఆయన ముందు నవ్విండ్రు అంటే ఎక్కడ బ్రదర్ అంటుంది. ప్రైజ్ లో హల్లెలూయా. అలాగా కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల మనలో ఆ ఉప్పు ఉంటే ఎక్కడ నిలబడితే అక్కడ టేస్ట్ వస్తుంది. Amen. ఆమేన్. Amen. అవునా కాదా? అవును. మనం సప్పగున్నాం. ఎట్లున్నాం? సప్పగా ఎట్లున్నాం సప్పగా. చెప్పడానికి కూడా కొంతమందికి సిగ్గేస్తుంది. ఎంత గరం మసాలా వేసినా టేస్ట్ రాదు. ఉప్పు ఉండాలి. ఏముండాలి? ఉప్పు. నేను ఈ లోకానికి ఉప్పు. Amen. మీరు అనాలండి, నేను ఈ లోకానికి ఉప్పుని. గట్టిగా, నేను ఈ లోకానికి. నేను ఈ లోకానికి ఉప్పు. అంత మళ్ళీ నేను ఈ లోకానికి ఉప్పు. మీరు ఇందాక ఏమన్నా తెలుసా? ఉప్పు ఉప్పు అంట. లోకానికి ఉప్పు అని చెప్పమ్మా అంటే ఉప్పు. మీ తెలివి మండిపోను. ఇందాక ఇంత మంచిగా చెప్పిన తెలివి గురించి మళ్ళీ పోయి ఉప్పు ఉప్పు అంటే ఏంటిది? ఎవరికి ఉప్పును? హల్లెలూయా. Hallelujah. నిజంగా చెప్తున్నాను, మనం ఈ లోకానికి ఉప్పు. కానీ మన కుటుంబాల్లో చూస్తే మన భర్త జీవితంలో ఉప్పుగా లేమండి. మన భార్య జీవితంలో ఉప్పుగా లేం. మన బిడ్డల జీవితంలో ఉప్పుగా లేం. మనల్ని చూస్తే ఆ టేస్ట్ వస్తలేదు. ముఖాలు తిప్పుకుంటున్నారు పిల్లలు. భార్య చూసి నా కర్మ ఎడిది, నా కర్మ. భర్త చూసి నా కర్మ. ఆ రీతిగా మనం బయట చూసే వాళ్ళకి బాగా కనిపిస్తున్నాం, కానీ ఇంట్లోకి విరక్తి పుడుతుంది మనల్ని చూస్తే. ది హేటర్స్ ఉరికిపోతున్నారు అత్త మామ. ప్రైజ్ ది లార్డ్. అందుకే మనం ఉప్పులాగా ఉండాలి. సో అందుకే ఎప్పుడైతే ఇవి లేవో వెంటనే వెనక్కి తిరిగి వచ్చి ఆ దేవాది దేవుని అడగాలి, ప్రభా నన్ను ఉప్పుగా మార్చు. Amen. నేను ఎక్కడికి, నా అత్తవారింట్లో అడుగుపెట్టినా, కంపెనీలో అడుగుపెట్టినా, ప్రేరాల్లో అడుగుపెట్టినా, ఎక్కడ అడుగుపెట్టినా ఏది ఎంత బాగా చెప్తున్నారు. కొందరు అయితే బబుల్ గమ్ పెట్టుకొని మూసుకున్నట్టు ఫెవికోలే పెట్టేసారు నోటికి. ఎలా ఉండాలి? ఉప్పుగా. ఎలా ఉండాలి? ఉప్పుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఇది మొదటిది అండి. పరిశుద్ధాత్మను ఇన్వైట్ చేయడానికి మొట్టమొదటి ఆ యొక్క మార్గం ఏంటంటే మనము కాన్షియస్గా ఉండాలి. లేకపోతే కాన్షియస్గా ఉన్నామని, తెలివి కలిగి ఉన్నామనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేదా నీకు తెలుస్తుంది. తెలివి లేనోడికే తెలియదు. ఆ బర్రె మీద, ఎద్దు మీద బయట ఎంత వర్షం పడినా అట్లనే ఏదో పాడినాము, కొంగు వేసుకున్నాము, వచ్చినాము, పోయినాము అని ఉంటుంది. పౌడర్ కొంగు మాత్రం సూపర్ ఉంటుంది. ఇక్కడ జారొద్దు. కొంతమంది కావాలని జారేస్తారు, మళ్ళీ మళ్ళీ తిప్పడాలి. ఏదైనా తప్పు అయితే కూడా కొంగులో కప్పేస్తారన్నమాట వాళ్ళు. ఇట్లా చేసిన అందుకే తప్పు అయిపోయింది అనుకోవాలని. యాక్చువల్లీ ఆ వర్డ్ వాళ్ళకి రాదు, ప్రొనౌన్సియేషన్ అదనమాట. నేను ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఏమన్నా తప్పు చెప్తున్నానా సింగర్స్కి? చెప్తున్నా. హల్లెలూయా. Hallelujah. సో మొదటిది ఏముండాలి? మనకు స్పర్శ ఉండాలి. నేను పరిశుద్ధాత్మలో ఈ వాక్కు, ఈ ప్రేయర్, ఇది లేకపోతే వెంటనే ఆ పరిశుద్ధాత్మని ఇన్వైట్ చేయండి, తను వస్తాడు. మేము ఎందుకంటే ఇది ఆయన కార్యం. పాడడానికి, ప్రీచింగ్ చేయడానికి, ప్రేయర్ చేయడానికి హూ గేవ్ యు ద డిజైర్? ఎవరిచ్చారు ఉద్దేశం? Philippians chapter 2 verse 13 says, I have given you the desire. I have put the desire into your heart. And Philippians chapter 1 verse 6 says, I will fulfill it in my last days. యేసుక్రీస్తు వచ్చిన సమయానికి సమస్తం అరే యేసుక్రీస్తుని పిలిస్తే కదా వస్తాడు. నువ్వు పిలు, ఆయన కార్యసిద్ధి. ఇర్మియా 33:3 ఏమన్నాడు? wherever you are you call me, I will answer your prayer. ప్రతి ఒక్కటి అన్ని రహస్యములు చెప్తా అంటున్నాడు. కానీ మనము నాకు వచ్చిందే మాట, నా పాటనే మాట, అదే పాడతాం, అదే చేస్తాం. బాగుంది చాలా, కానీ బాగున్న దాంట్లో అభిషేకం ఉందా లేదా మనకు కావాలి. సో నెంబర్ 2,
Number 2, way of activating the anointing is to speak faith-filled words. What? విశ్వాసంతో నిండిన పలుకులే మాటలే మనం మాట్లాడాలి. अम्मा आप लोगों को भी इधर बेंजामिन ब्रदर तरह उठो, उनको पहले जाने दो, जल्दी उठो. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. సో రెండోది ఏంటంటే విశ్వాసంతో నిండిన నా మాట, నన్ను వినండి, నన్ను చూడండి, నన్ను వినండి. ఏం కూడిన? విశ్వాసంతో కూడిన మాటలే మాట్లాడాలి. ఏ మాటలు? విశ్వాసం కూడి అందరు మళ్ళీ విశ్వాసంతో కూడిన యు విల్ స్పీక్ ఓన్లీ ఫేత్ ఫిల్డ్ వర్డ్స్. విశ్వాసం లేని చిన్న మాట కూడా మీరు మాట్లాడజాలరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అండ్ యు విల్ నెవర్ స్పీక్ వర్డ్స్ ఇన్ ఫియర్. భయముతో, ఆందోళనతో, దుఃఖంతో. దుఃఖం ఎందుకు వస్తుంది? భయం, వేదన, కన్నీరు, ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనసులో దేవుడి పట్ల పరిపూర్ణం అయిన విశ్వాసం ఉండదో, వెన్ యూ డోంట్ హ్యావ్ టోటల్ కంప్లీట్ అపాన్ గాడ్, దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ఫియర్, అండ్ దట్ ఫియర్ విల్ బ్రింగ్. రకాలు 3 ఉంటాయి. భయం అన్నది 3 రకాలుగా భయం ఉంటుంది. అది తర్వాత సబ్జెక్ట్ అది. కానీ ఎప్పుడైతే ఇవి మనసులో బలహీనతలు ఉంటాయో భయం ఉంటుంది. సో భయముతో నిండిన మాటలు మాట్లాడకూడదు. విశ్వాసం ఎప్పుడైతే ఉండదో భయం ఉండదు. నేను ఇందాక చెప్పాను కదా, క్యాన్సర్ నోడు ఏం చేశాడు? ఇది నా పరిశుద్ధాత్మ అని. లేనోడు భయము. సో విశ్వాసంతో పలికిన వ్యక్తి జీవించాడు. సో విశ్వాసంతో ఎప్పుడైతే మనం పలుకుతామో, ఒకవేళ మనం మరణించిన సపోజ్ రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది అనుకోండి, టక్కుమని ప్రాణం పోయింది. కానీ కొన్ని సినిమాలు చూసి మళ్ళీ తిరిగి టింకుమని లేచిపోతాడు. అట్లా మనం నరకానికి పోయి కూడా తిరిగి వచ్చేస్తాం. Amen. ఎందుకంటే మనది నరకం కాదు, స్వర్గం కాబట్టి. Amen. ఆమేన్. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఎందుకంటే దేవుడు మీరు ఏం చెప్తున్నారో అది స్వీకరిస్తాడు. అవునా కాదా? అవును బ్రదర్. ఎందుకంటే మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్న, ప్రభా నాకు ఇంక్రిమెంట్, నాకు ప్రమోషన్, నాకు దీవెని, నాకు ట్రాన్స్ఫర్, నాకు పిల్లలు కావాలి, నాకు పెళ్లి కావాలి. సో వాట్ ఎవర్ యు సే, గాడ్ ఈజ్ లిస్నింగ్ సిస్టర్ విక్టోరియా. హల్లెలూయా. Hallelujah. తండ్రి వందనం. తండ్రి వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఏ రీతిగా దేవుడు వింటాడో, బ్రదర్ ఇక్కడ రండి. మీరు మీ వెనకాతలు అందరు లేడీస్ ఉన్నారు, మీరే బ్రదర్, మీరే మీ వెనకాతలు లేడీస్ ఉన్నారు, అందరు వెళ్ళిపోండి బ్రదర్. జోక్ కాదు. దిస్ ఈజ్ హౌ గాడ్ వర్క్స్. హీ విల్ లిసన్. బ్రదర్ హర్డ్ మై వాయిస్. బ్రదర్ ఫస్ట్ ఏమన్నా, నేను గట్టిగా చెప్పు బ్రదర్, ఇక్కడ రండి అన్నాను. మళ్ళీ ఏమన్నాను? బ్రదర్ వెళ్ళిపోండి అన్నాను. ఏం విన్నాడు అతను? ఒకటి రమ్మన్నారు, రెండోది వెళ్ళండి అని. నేనేం పలికినా అదే చేస్తున్నాడు ఆయన. సో నేనేం పలుకుతున్నాను, దేవుడు అదే మీ జీవితంలో చేస్తాడు. Amen. హీ విల్ డూ వాట్ యు స్పీక్. కాబట్టి విశ్వాసంతో నిండిన మాటలు, పూర్తి విశ్వాసంతో నిండిన మాటలు. నేనేమంటా, నేను చేస్తా క్రిస్మస్ ప్రోగ్రామ్. Amen. అన్నానా? అన్నారు బ్రదర్. అన్నానా? అన్నారు. పైసా లేదు, పర్స్ ఖాళీ ఉంది, కానీ నేను చేసే తీరుతా. Amen. ఎందుకంటే నా దేవుని ఐశ్వర్యము ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యం కంటే గొప్పది. Amen. హల్లెలూయా. Hallelujah. ఇక్కడ చాలా మంది బంగారం ఖజానా దొరికింది, వజ్రం ఖజానా దొరికింది. నా దగ్గర ఉన్న ఖజానా ఈ లోకంలోనే లేదు. Amen. అంత పరలోకంలో దేవుడు నా కోసం పెట్టున్నాడు. Amen. నమ్ముతావా? నమ్మున వాళ్ళు మాత్రమే చప్పట్లు కొడతారు, చేతులు కొడతలేమా. ప్రైజ్ ది లార్డ్. సో దిస్ ఇస్ హౌ గాడ్ వర్క్స్. వెన్ ఎ మ్యాన్ ఈస్ గోయింగ్ త్రూ ఇష్యూస్, మెనీ ఆర్ గోయింగ్ త్రూ ఇష్యూస్ రైట్ నౌ. చాలా మంది ఇప్పుడు వేదనతో, బాధతో, దుఃఖంతో ఇప్పుడు మనం ఉన్నాం. బలహీనంతో ఉన్నాం, అనారోగ్యంలో ఉన్నాం, బాధపడుతూ ఉన్నాం, ఓటమిలో ఉన్నాం, పనులు కాకుండా ఉన్నాం, అప్పుల బాధలు ఉన్నాం. ఈ సమయము దేవుడు ఎదురు చూస్తుంటాడు, నువ్వు ఏం మాట్లాడతావు.
ఓడిపోయినా అనుకో ఏం మాట్లాడతావు? ఫెయిల్ అయిపోయినా అనుకో ఏం మాట్లాడతావు? ఏం మాట్లాడు? ఒక సంబంధం ఇరిగిపోయింది అనుకో ఏం మాట్లాడతావు? ఏం మాట్లాడు? అక్క ఎంత ప్రార్థన చేసినాక మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే టు సాటర్డే, సండే కూడా ప్రేయర్ చేసినాక నీ మాట మీద దేవుడు ఆధారపడి ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇందాక నేను చెప్పాను కదా బ్రదర్ అమ్మల్ గారికి, రమ్మంటే వచ్చాడు, పొమ్మంటే పోయాడు. నువ్వు చెప్పే మాటల మీద దేవుడు ఆధారపడి ఉంటాడు. ఆమేన్. సో వెన్ యూ స్పీక్ గాడ్ విల్ బి వెయిటింగ్. నా కుమార్తె దీవెన మాట్లాడుతుందా? నా కుమార్తె విశ్వాసం మాట్లాడుతుందా? నా కుమారుడు విశ్వాసంతో నన్ను ఇంకా నమ్ముతాడా? దో ఐ టుక్ హిమ్ త్రూ దిస్ ఇష్యూ, ఇట్ ఈస్ మీ హూ ఇస్ టేకింగ్, బట్ విల్ హీ బిలీవ్ మీ? ఈ సర్కమ్స్టెన్స్లో, ఈ సిచ్యువేషన్లో, ఈ వేదనలో, ఈ బాధలో, ఈ బలహీనతల్లో నన్ను నమ్ముతాడా అని. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేస్తాం? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఇందాక నేను చెప్పిన వాట్ యు స్పీక్ గాడ్ విల్ డూ దట్ ఓన్లీ. ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నా జీవితం అంతా ఏదో మాట, అప్పులే పాలే, నా జీవితం అంతా వేదన్నే, ఈయనని చేసుకున్నప్పుడు, ఈ ప్రశాంతి చేసుకున్నప్పటి నుంచి నా జీవితంలో సంతోషమే లేదు. అదే ఉంటుంది నీ జీవితంలో. బికాజ్ యూ స్పీక్ ఆల్ నెగటివ్ వర్డ్స్. దేవుడు నెగటివ్ కాదు. ఎవ్రీ వర్డ్ ఇన్ ద స్క్రిప్చర్ యూ హ్యావ్ టు సే ఆమెన్. ప్రతి మాట బైబిల్లో ఏముంది? ఆమెన్ అని తీసుకోవాలంట. కానీ మనం అలా కాదే. మనకు బాగా జరిగితే ఆమెన్, లేకపోతే లేదండి. సో ఈ రీతిగా, ఎందుకంటే ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయెల్ బిడ్డలు దేవుడు ఐగుప్తు దేశం నుండి డబ్బులతో సహా, బంగారంతో సహా, వజ్రాలతో సహా ఎన్నో విధాలుగా వాళ్ళని దీవించి మొయ్యలేనంత డబ్బులు ఇచ్చాడు దేవుడు. జీవితంలో చూడలేళ్ళు అంత ఇచ్చి వాళ్ళని ముందుకు నడిపిస్తే వాళ్ళు ఏం చేశారు? దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు. హల్లెలూయా. హల్లెలూయా. గుడాచారులను 10 మందిని ఎక్కడ పంపించాడు దేవుడు? దేశం వాగ్దాన భూమిలోకి వెళ్ళిరండా బాబు అంటే, వాళ్ళు అక్కడ పెద్ద సైతాన్లు మనల్ని చీమ దొక్కినట్టు దొక్కేస్తారు. మరి ఇన్ని రోజులు దేవుడు ఇన్ని అద్భుతాలు చేసి మిమ్మల్ని అవతలకు తీసుకెళ్ళాడు కదా. అదంతా చేసిన దేవుడు ఆ ఒక్క అంటే ఆ జాయింట్ని, ఆ సైతాన్ లాగా ఉన్న పెద్ద పెద్ద వ్యక్తుల నుంచి నిన్ను కాపాడా? బలహీనమైన మాటలు మాట్లాడాడు. వారిని దేవుడు శపించడమే కాక వాళ్ళ మనసులో చేదు ఉందని చెప్పిండు. ఎందుకంటే అవిశ్వాసం. అదే కాలేబు మరి జోషువ ఏమన్నారు? బట్టలు చింపుకున్నారు వాళ్ళు చెప్పిన మాటలకి. కానీ వాళ్ళు ఏమన్నారు? ఇంతగా దేవుడు దీవించిన దేవుడు ఈరోజు ఈ యొక్క మన దేశాన్ని, ఏదైతే దేవుడు మనకు వాగ్దానం భూమి ఇచ్చాడో అందులో ఉన్న వాళ్ళని కూడా హతమార్చి ఆ పాలు తేనె పండే దేశాన్ని మనకిస్తాడు అన్నాడు. ఆమేన్. దేవుడు సంతోషించాడు. చూడండి, వాళ్ళ అన్న ఒక్క మాటకి చూడండి, ఒక్కరోజు వాళ్ళు యాక్చువల్ జర్నీ ఎన్ని రోజులు తెలుసా? 40 days, 40 రోజుల ప్రయాణం ఐగుప్తు దేశం నుంచి వాగ్దాన భూమిలోకి. కానీ వాళ్ళు పలికిన మాటకి ఒక్కరోజు 1 సంవత్సరంగా మారిపోయింది. 40 రోజులు 40 సంవత్సరాలుగా మారింది. సో ఏం చెప్తున్నారో అదే దేవుడు చేస్తాడు. మీరైనా నేనైనా, ఇప్పుడు మీ ఇంట్లో మీ భర్త గారు ఏదైనా మంచిది వండమంటే మీరు ఏం వండుతారు? అదే వండుతారు. పప్పు వండమంటే పప్పే వండుతారు. చికెన్ వండమంటే చికెన్. ఏదంటే అదే వండుతారు. ఇప్పుడు ప్రశాంత్ ఉన్నాడు, మనం ఏ పాట పాడితే ఆ రిధం వేస్తాడా లేకపోతే వేరే వేస్తాడా? ఏది పాడితే అదే. ఏది పాడితే అదే వేస్తాడు. కాబట్టి ఆ రకంగా అదే విధంగా దేవుడు కూడా మనం ఏం చెప్తామో, ఏం మాట్లాడతామో. ఎందుకంటే Proverbs chapter 18 verse 21 says, జీవమును మరణమును కూడా నాలుక ఆధీనములోనే ఉన్నవి. ఎవరి ఆధీనంలో ఉందండి జీవం మరణం? నాలుక ఆధీనంలో. నాలుక ఆధీనంలో. తర్వాత బ్రదర్, నరుడు దానిని ఎట్లు వాడుకుంటాడో అట్టి ఫలితమునే అట్టి ఫలాలు మాత్రం పొందుకోగలుగుతాడు. సో లైఫ్ అండ్ డెత్, సిస్టర్ రీడ్. What you say can preserve life or destroy it. So you must accept the consequence of your words. Praise the Lord. Praise the Lord. The tongue has power of life and death, and those who love it eat its fruit. ప్రేమించిన వాడు దాని ఫలాలు తింటాడు. ఈ మాటల్ని ఎవరైతే ప్రేమించాడో
వాడు దాని ఫలాల్ని పోగొట్టుకుంటాడు. సో ఇట్ ఈస్ అప్ టు యూ వెదర్ యూ వాంట్ టు ఈట్ ఎవ్రీ వర్డ్స్ ఫ్రూట్ ఆర్. ఈరోజు నేను చాలా దీవించబడ్డాను, రైట్? ఐఎమ్ ఎ బ్లెస్డ్ మ్యాన్. ఆమెన్. ఆమేన్. ఎలాగా? నథింగ్ ఐ డిడ్, ఐ నెవర్ వర్క్ హార్డ్. ఐ స్పీక్ బ్లెస్సింగ్స్, ఆమేన్. ఐ స్పీక్ డెలివరెన్స్, ఐ స్పీక్ హీలింగ్. ఆమేన్. నేను అన్నీ మాట్లాడతాను. నా పరలోకంలో ఎట్లయితే దూతలు మాట్లాడతారో అట్లనే నో అన్న మాట నా నోటి నుంచి రాదు, జరిగే తీరుతుందంట. ఆమేన్. నేను ఇట్లా కాలర్ పట్టుకుని, ఎందుకంటే చూడండి, మీరు చూసారా కాలర్స్ అంటే ఏంటి తెలుసా? పెద్ద గౌరవంతో నిండిన ఒక పదవి. గురువులకు చూసారా, ప్రీస్ట్కి ఇక్కడ ఏముంటుంది? కాలర్ ఉంటుంది. దాన్ని చూసే గుర్తుపడతాం ఇతను ప్రీస్ట్ అని. నల్ల కొట్టేసుకున్న మధ్యలో వైట్, మీకు అది కూడా తెలియదు. ఆమెన్. ఆమేన్. ఎంతమందికి తెలుసు క్యాథలిక్లో ఇక్కడ ప్రీస్ట్కి ఇది ఉంటుంది? చాలా తక్కువ మందికి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆ కాలర్కే ఉన్నది ఆ గర్వం, ఆ కాలర్కే ఉంది ఆ స్టేటస్. సో అలాగా నేను ఇలా అంట, నా దేవుడు ఇచ్చిన కాలర్ ఏనాడు కిందికి దించాడు. సో విత్ దట్ ఫేత్ ఐ ఫేస్. జోబ్ చాప్టర్ 22:29. చూడండి, మనం మాట్లాడే మాటనే మనల్ని కిందికి తీసుకొస్తుంది. తెలుగులో చదువునా? గర్వాత్ముల పొగరును, మళ్ళీ చదవండి. గర్వాత్ముల పొగరును, అంటే గర్వంతో నిండిన వ్యక్తుల యొక్క పొగరును అనగద్రొక్కు ప్రభువే. అనగదొక్కుతారు ఎవరు? ప్రభువు. గర్వంతో. చాలా మంది అన్నాడు, దేవుడు ఏడ ఉన్నాడన్న. దేవుడు లేనే లేడు. ఉంటే ఎందుకు ఈ బతుకు? ప్రతిసారి చర్చికి వెళ్తున్నావు కదా, మరి నీకెందుకమ్మా కష్టం వస్తుంది, నీకెందుకమ్మా నష్టం వస్తుంది, ఇన్ని రోజులైతే ఎందుకు దీవెన పొందుకోలేదు? నువ్వు ఉన్నాడని పరిగెడుతున్న నీ భ్రమ అంటారు. అలాంటి గర్వంతో మాట్లాడే యొక్క గర్వాన్ని దేవుడే అనగదొక్కుతాడంట. ఆమేన్. ఫర్ గాడ్ బ్రింగ్స్ డౌన్ ద ప్రౌడ్ అండ్ సేవ్స్ ద డౌన్ క్యాస్ట్. కింద పడిన వాళ్ళని లేవనెత్తుతారు. అంటే దోజు హంబుల్, ఎవరైతే తనను తాను తగ్గించుకొని ఉంటారో వాళ్ళని దేవుడు దీవించి ఆశీర్వదిస్తారు. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 33:24 చదువుదాం. యెరూషలేమును వసించు ఆ, ఏ ఒక్కడును జాగ్రత్తగా. నాకు వ్యాధి సోకినది, యెరూషలేములో వసించు ఏ ఒక్కడు కూడా నాకు వ్యాధి సోకినది, నాకు వ్యాధి రోగం వచ్చిందని అని చెప్పడు. చెప్పుడంట. ప్రభువు నాకు జ్వరం వచ్చింది, నాకు వేదన వచ్చింది, నాకు బాధ వచ్చింది, నాకు దుఃఖం వచ్చింది, నాకు కన్నీరు వచ్చింది, నాకు బలహీనం వచ్చింది అని చెప్పడు. ఎందుకంటే గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ఆమేన్. అన్ని సమయాల్లో దేవుడు మంచివాడు. కాబట్టి నాకు జ్వరం వచ్చినా దేవుడు, నాకు రాకపోయినా దేవుడు, నాకు ఉన్నా దేవుడు, లేకపోయినా దేవుడు, అన్ని సమయాల్లో దేవుడు. కాబట్టి ఇవన్నీ నా మంచికే, అంతా నా మంచికే, ఆరాధన యేసుకే. అంతా నా మంచికే, తన చిత్తమునకు తన ప్రైజ్ ది లార్డ్. కాబట్టి జహాన్ దేశంలో జియోన్ పట్టణంలో ఉన్న ఏ నివాసి, మీరందరూ ఎక్కడ నివాసి అండి? హైదరాబాద్ నివాసి. హల్లెలూయా. హల్లెలూయా. మనం అందరం జియోన్కి చెందిన నివాసులము. కాబట్టి జియోన్ నివాసులు ఎవరు కూడా నేను వ్యాధి, నేను బాధ, నేను ఓటమి, నేను బలహీనం, ఇవి ఏవి పలకరాదు అని దేవుడు ప్రవక్త యేషయా ద్వారా చెప్తున్నాడు. చూడండి, యేషయా ప్రవక్త యొక్క బోధన ఎలా ఉంది. నువ్వు పలకొద్దు అంటున్నాడు. ఈజ్ టెల్లింగ్ యాజ్ ఇఫ్ ఈజ్ గివింగ్ ఎ వార్నింగ్. ప్రవక్తల యొక్క మాటలు ఇలాగే ఉంటాయి. చదువునానా? కానీ నా సేవకుల ప్రవచనములను బలపర్తును. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. See, no one living in Zion will say, I am sick, and the sins of those who dwell there will be forgiven. చూడండి, ఎవరైతే ఈ జహాన్ దేశంలో ఉంటారో, జియోన్లో ఉంటారో, వారిని దేవుడు దీవించడమే. ఎవరు చెప్పరు, మరి వారి యొక్క పాపములు కూడా దేవుడు క్షమిస్తాడట. ఎందుకంటే వీళ్ళు దేవుని మీదనే సమస్తానికి ఆధారపడి మాట్లాడతారు. వాళ్ళు సిక్కని చెప్పరు, నేను పేదాన్ని చెప్పరు, నేను బాధ అని చెప్పరు, నేను బలహీనమని చెప్పరు. మరి అదేవిధంగా యేషయా గ్రంథం 44:26 దేవుడు ఏమంటున్నాడు చూడండి. నా సేవకుల ప్రవచనములను, నా సేవకులు పలుకుతున్న ప్రతి ఒక్క పలుకులను నేను ప్రాఫెసీగా తీసుకుంటా అంటున్నాడు, ప్రవచనముగా తీసుకుంటున్నాను. ఇప్పుడు సిస్టర్ ఒక మాట అన్నది, సిస్టర్, ప్రభువా నువ్వు నన్ను దీవించే తీరుతావు, ప్రభువా నా బిడ్డలకు నువ్వు ఆశీర్వాదం,
ప్రభా నేను ఎక్కడికి వెళ్ళినా విజయవంతునని నువ్వు పలుకుతున్నావు కదా. వాట్ ఎవర్ యు స్పీక్ ద లార్డ్ సేస్ ఐ విల్ కన్ఫర్మ్. ఆమేన్. ఇప్పుడు యేసు నామంలో క్యాన్సర్ తొలగిపోను గాక అని మీకు చెప్పినా అనుకో, హీ విల్ కన్ఫర్మ్ దట్ అండ్ యూ విల్ బి హీల్డ్. ఆమేన్. అప్పుడే ఈ యొక్క ఆలోచన నీలో ఉండాలి. నేను పలికితే దేవుడు దీవిస్తాడు, నేను పలికితే దేవుని యొక్క శక్తి దిగి వస్తుంది, నేను పలికితే క్యాన్సర్ రోగమే కాదు ఏదున్నా తొలగిపోతుంది. ఆమేన్. కాబట్టి నువ్వు ఏం పలుకుతున్నావు, ఈ మాటలు అన్నీ కూడా దేవుడు ఆలకిస్తున్నాడు. అండ్ ఈ విల్ కన్ఫర్మ్, ఆయన దాన్ని సంపూర్ణంగా చేస్తాడు. మనం అది అవేర్ లేం. ఏది పడితే అది పలుకుతాం, ఏది పడితే అది మాట్లాడతాం. నోటికి తాళం లేదంటారు కదా. కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితానికి మనము నాశనాన్ని తెచ్చుకుంటున్నాం. ఇక్కడ మాంత్రిక శక్తులు పనిచేయడం లేదు, చీకటి శక్తులు పనిచేయడం లేదు, ఏ శక్తి పనిచేయడం లేదు. మరి పనిచేస్తుంది ఏంటంటే నీ నోరు. ఏది పనిచేస్తుంది? నోరు. తెలుగులో అంటారు, తమిళ్లో అంటారు వాయింద వాంది వరం, వాళ్ళదుట్టు వరవాంగలా. నోరుంటే నోరుంటే నోటితో గెలిచి వచ్చుతారంట, అలాగంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు ప్రతి ఒక్క మాట సర్వెంట్స్ మాట కన్ఫర్మ్ చేస్తాడు. ఇప్పుడు నేను ఎప్పుడు బాగుపడాను నువ్వు చెప్పినావు అనుకో, అది అక్కడ బుక్లో కన్ఫర్మ్ అయిపోతుంది. ఇంకా నువ్వు బాగుపడతావా? బాగు పడము. సో ఎవ్రీ వర్డ్ ఈజ్ రికార్డెడ్, ప్రతి ఒక్కటి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒక గుడ్ న్యూస్ చెప్పాలా, షాకింగ్ న్యూస్ చెప్పాలా? గుడ్ న్యూస్. నేను మీకు షాక్ న్యూస్ ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సరే, గుడ్ న్యూసే. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ఈరోజు మనం అందరము కూడా, మీరని చెప్పొచ్చు, మనమని చెప్పుకోవచ్చు, ఎక్కడెక్కడ ఉన్నామో మనమున్న ప్రతి ఒక్క పరిస్థితి కూడా మనం ఉన్నామంటే ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ మౌత్. ఆమేన్. ఆమేనా? ఏ బలహీనంలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ దుఃఖంలో ఉన్నావో, ఎందుకంటే జయన్లో ఉన్నవారు దుఃఖాన్ని పలకరు, వేదన్ని పలకరు, బాధని ఒక్క తలనొప్పి వస్తే చాలు చుట్టాలు మొత్తంకి ఫోన్ వెళ్ళిపోతుందబ్బా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు జ్వరం వచ్చిందక్క, నాకు జ్వరం వచ్చిందక్క, జ్వరం వచ్చిందక్క, రాని జ్వరం. జ్వరం ఏంటి తెలుసా? Matthew chapter 15 verse 8 it is a Satan. Jesus himself goes to Capernaum, to Peter's mother-in-law's house and touches her. సైతాన్ అది. దాన్ని జ్వరం వచ్చిందంటే సైతాన్ వచ్చిందక్క, నాకు నన్ను సైతాన్ పట్టిందక్క, నన్ను సైతాన్ చెప్పుకుంటూనే తిరుగుతున్నాం. ఏం పట్టింది? యేసు నామంలో నువ్వు బైండ్ చేయాలి. నీలో ఆ విశ్వాసం ఉంటే కదా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుడు నువ్వు ఏది చెప్తావో దానికే రెస్పాండ్ అవుతాడు. గాడ్ విల్ నాట్ రెస్పాండ్. ఇప్పుడు నేను బ్రదర్ని పిలిచిన రమ్మంటే పొమ్మంటే వెళ్ళాడు. విన్న మాటనే కదండి రెస్పాండ్ అయ్యాడు. సో గాడ్ విల్ గెట్ యాక్టివేటెడ్ when you speak. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. So I tell you this on the judgment day, Matthew chapter 12 verse 36. తీర్పు దినమున ప్రతి ఒక్కడు తాను పలికిన ప్రతి వ్యర్థమైన మాటకు. ఎప్పుడండి? దానికంటే ముందు తీర్పునకు. ఏ దినము? తీర్పు. ఆన్ ద డే ఆఫ్ జడ్జిమెంట్. ఇంగ్లీష్లో చదువు. You can be sure that on judgment day, everyone will have to give account of every useless word. ఏ వర్డ్స్ అండి? యూస్లెస్. మళ్ళీ గట్టిగా. యూస్లెస్ వర్డ్స్. ఎంత యూస్ఫుల్ గా నైట్ చెప్తున్నారు చూడండి. యూస్లెస్ వర్డ్ అని. పనికిరాని మాటకి ఇంత రాగం ఎందుకమ్మా? బేకార్ బాతోं का हिसाब किताब देना ही पड़ेगा. కాబట్టి ఇప్పుడు యూస్లెస్ వర్డ్ అంటే చాలా మంచిగా, ఫోన్ గంట కొద్ది చెప్పక, ఈ చెవు వాసిపోయింది, ఈ చెవు వాసిపోయింది, ఇప్పుడు మౌత్కి వచ్చేసింది ఫోను.
ఇట్లా తిరిగి నిద్రపోయి చెవు కింద పెట్టుకొని తలగడ మధ్యలో పెట్టుకొని మాట్లాడుతున్నారు. యూస్లెస్ మాటలు కాకపోతే ఏంటండి? అవునా కాదు? అవును. అదే 4 కానీ ఇప్పుడు పెద్ద యూస్ఫుల్ పని చేసినట్టు ఉరుకుతారు. మళ్ళీ కిందికి పోయి మీటింగ్ ఆడ గ్రౌండ్ ఫ్లోర్లో. ఈరోజు ఎవరన్నా కనిపించాలి చెప్తా, వాళ్ళని ప్రత్యేకంగా ఆడనే బట్టి వాక్యం చెప్తా మళ్ళీ. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఎవ్రీథింగ్ యు ఆర్ అండ్ అకౌంటబుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్. నువ్వు జోక్ చేయి, నువ్వు అది చేయి, ఇది చేయి, డబల్ మీనింగ్, ట్రిపుల్ మీనింగ్, ఏ మీనింగ్ అన్నా కౌంట్ ఉంటుందా లేదా బ్రదర్? ఉంటది. ఉంటుందా? ఆయన పోయి వచ్చిండు కాబట్టి అడుగుతున్నా. మొన్ననే వచ్చిండు తిరిగి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో యు హ్యావ్ స్పోకన్ వాట్ ఎవర్. ఈరోజు ఆలోచించండి, మనం ఏమేం మాట్లాడుతున్నాము. ఎంత యూస్లెస్ మాటలు మాట్లాడి మన నోటిని మనము పాడు చేసుకో. అందుకే ఏషియా ప్రవక్త అంటాడు, ఏషియా గ్రంథం 6:6లో, నా నోరు చెడిపోయింది. ఎలాగ తెలుసా? మధ్యలో ఈ పలుకులు, చెడు మాటలు పలికే వ్యక్తుల మధ్యలో నేను ఉన్నాను కాబట్టి నా నోరు కూడా చెడిపోయింది. ఏ ప్రాఫిట్ ఈస్ టెల్లింగ్ మై టంగ్ ఈస్ టోటలీ నాట్ గుడ్. ఆ రీతిగా కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మాథ్యూ చాప్టర్ 12:37 చదవండి ఒకసారి. నీ మాటలను బట్టి ఆ, నీవు దోషివో దోషివా నిర్దోషివా కాగలవు. కాగలవు. దేనివల్ల? నువ్వు దొంగతనం చేసినవా అని యేసయ్య పట్టుకుంటలేడు నిన్ను. నువ్వు వ్యభిచారం చేసినవా అని పట్టుకోలేదు. దేన్ని బట్టి పట్టుకుంటున్నాడు? దేన్ని బట్టి? మాటను బట్టి. యువర్ ఓన్ వర్డ్స్ విల్ డిక్లేర్ యూ ఈదర్ ఇన్నోసెంట్ ఆర్ గిల్టీ. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలామంది దీంతో ప్రవచనలు పలుకుతారు, దీంతో అన్నీ చేస్తారు, ప్రార్థన చేస్తారు. మరి దీంతోటే మళ్ళీ అంటే మన ఇంట్లో బోరింగ్ నీళ్ళు, మంచినీళ్ళు ఒకటే కొలాయి నుంచి వస్తుంది. అవునా కాదు? కాదు. ఆ? వేరే వేరే ఉన్నాయా? మరి మీ డిపార్ట్మెంట్ ఒకటే ఉంది కదా, ఫిల్టర్ అయితే ఫిల్టర్ అవుతుందా? పైకి వెళ్తే పూర్తిగా ఫిల్టర్ అయిపోతుంది. అలా డబల్ ఫిల్టర్ ఉందన్నమాట. ప్రైజ్ ది లార్డ్. మంచి మంచి ఫిల్టర్ చేస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో నిన్ను నువ్వు అభిషేకంలో నడవాలి. ఇఫ్ యూ వాంట్ టు సీ యూ వాకింగ్ ఇన్ ద అనాయింటింగ్, యూ హ్యావ్ టు టాక్, యూ హ్యావ్ టు స్పీక్ ఫేత్ ఫిల్డ్ వర్డ్స్. నిన్ను నువ్వు అభిషేకంలో ఉంచుకోవాలి. నిన్ను నువ్వు అభిషేకంలో నిండి ఉండాలి. నువ్వు నిండు పాత్రగా దేవుని యొక్క మందాసం నీ హృదయంలో నిరంతరం ఉండాలంటే నువ్వు విశ్వాసంతో నిండిన మాటలే మాట్లాడతావే తప్ప అవిశ్వాసంతో నిండిన మాట మాట్లాడనే నేను రాను పో ఆడనే పోయినవు. కాబట్టి ఏది ఏమైనా అవిశ్వాసం అన్నది నా జీవితంలో, ఎందుకంటే బైబిల్లో లేదు. బైబిల్లో లేదు కాబట్టి మనం మాట్లాడకూడదు. అది మాట్లాడితే అది మనకే రెండంచెల ఖడ్గం, అది మన వైపు తిరుగుతుంది అది. సో ద డబుల్ ఏజ్డ్ ఇస్ టర్నింగ్ టువర్డ్స్ యూ అండ్ మీ అండ్ వీ విల్ బి డిస్ట్రాయిడ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. జాన్స్. ఎందుకంటే చూడండి, చాలామంది ఏం కాదులే అంటారు మాట్లాడితే. నో. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక రహస్యం చెప్తాను. బికాస్ యువర్ వర్డ్ ఈజ్ మోర్ దెన్ కమ్యూనికేటింగ్ విత్ గాడ్. కమ్యూనికేటింగ్ విత్ గాడ్. చూడండి, మీ మాట మీరు రోజంతా ప్రార్థన చేసి సాయంత్రం వరకు మంచి కనెక్షన్ దేవుడితో కలిగి ఉన్నాడు. చివరికి ఒక్క విశ్వాసం మాట మాట్లాడితే అదే ఫలిస్తుంది. వన్ వర్డ్, యూస్లెస్ వర్డ్, వన్ వర్డ్ దట్ విల్ బీ ఫ్రూట్ఫుల్ దెన్ యువర్ ప్రేయర్. పొద్దు నుంచి సాయంత్రం వరకు ప్రేయర్లో ఉండి ఒక్క మాట. అందుకే దేవుడు అంటాడు, ఎవరి దగ్గర నుంచి దూరం ఉండాలంట? శత్రువుల దగ్గర. శత్రువుల దగ్గర నుంచి, దుష్టుల దగ్గర. నేను చెప్తాను, వాక్యంలో వస్తున్నాను నేను అక్కడికే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యువర్ వర్డ్ ఈజ్ ద యాక్టివేటర్. హల్లెలూయా. హల్లెలూయా. ఆఫ్ యువర్ లైఫ్. నీ మాట నిన్ను ఎందులో నడిపిస్తుందో అందులో నడిపిస్తుంది. ఎందులో నడిపిస్తుంది చెప్పండి? ఇప్పుడు దేవునికి పట్ల విశ్వాసం లేని మాట మాట్లాడితే నరకం వైపు నడిపిస్తుంది. మరి అదేవిధంగా విశ్వాసంతో కూడిన మాట మాట్లాడితే స్వర్గంలోకి నడిపిస్తుంది. సో ఇట్ యాక్టివేట్స్ యువర్ లైఫ్, నాట్ గాడ్స్ లైఫ్.
నీ జీవితం నాశనంలోకా లేకపోతే ప్రాస్పరిటీలోకా, సంతోషం లోకా లేకపోతే అశాంతిలోకా, వేదనలోకా, బాధలోకా, మరి అదేవిధంగా ఆర్థికంగా దీవెనలోకా లేకపోతే ఆర్థికంగా ఇబ్బందుల్లోకా నీ మాటని నేను నడిపిస్తుంది. నేను దీవెన అని చెప్పండి, నేను దీవెన, నేను బ్లెస్సింగ్ అని చెప్పండి, నేను బ్లెస్సింగ్, హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. And activates the Holy Spirit. So when you speak blessed words, faithful words, it activates the Holy Spirit. వెంటనే పరిశుద్ధాత్మ నీ కుటుంబంలో కార్యసిద్ధి అవుతాడు. He will start working in you. నువ్వు అనారోగ్యంగా ఉండి మాట్లాడుతున్నావా, దేవుడు వైద్యుడిగా అక్కడ కార్యం మొదలు పెడతాడు. Then and there healing will start. ప్రేయర్కి పోయినాక బ్లెస్సింగ్ చేయించుకున్నా రేపు పొద్దున డాక్టర్ రమ్మన్నాడు. ఓకే, దవా భీ హోనా, దువా భీ హోనా. ఏం కాదు రేపు పొద్దున్న రా 500 ఇస్తే అయిపోతుంది అంట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. అందుకే జీసస్ అన్నాడు ఒక మాట జాన్ 6:63లో, What God జీవమునిచ్చినది ఆత్మయే, జీవమునిచ్చిన ఈ ఆత్మయే శరీరము నిష్ప్రయోజనము. శరీరం చూడండి, జీవం మనకిస్తుంది ఏంటంటే ఆత్మ. అంటే ఆత్మ కలిగి ఉన్న మాటలు మాట్లాడితేనే నువ్వు జీవించి ఉంటావు. అంటే సంతోషం, ఆరోగ్యం, ఆయుష్, వరల్డ్లీ, ఫిజికల్లీ, హెవెన్లీ యూ విల్ బి ప్రాస్పర్డ్. ఆమేన్. జీవం ఇచ్చే మాట. నేను మీతో చెప్పిన మాటలు, నేను నీతో చెప్పిన మాటలు ఆత్మయు ఆత్మయే. ఆత్మయు జీవము ఆ. ఉన్నవి. చూడండి, దేవుడు చెప్పిన మాట ఏమై ఉన్నదంటే ఆత్మై ఉన్నది, మరి జీవమై ఉన్నది. అంటే నిష్ప్రయోజనం లేదు, మరణం లేదు, ఆత్మ దుష్టాత్మ లేదాడ, ఆత్మ ఉన్నది, జీవం ఉన్నది. మరి నువ్వు నేనేం మాట్లాడాలి? ఇప్పుడు ఇంగ్లీష్లో అమెరికాలో పుట్టిన బిడ్డలు ఏం మాట్లాడతారు? ఇంగ్లీష్. హైదరాబాద్లో పుట్టిన బిడ్డలు, తెలంగాణలో పుట్టిన వాళ్ళు ఏం మాట్లాడతారు? తెలుగు, తెలంగాణ భాష మాట్లాడతారు. ఆంధ్రలో పుట్టిన బిడ్డలు ఆంధ్ర భాష మాట్లాడతారు. మనం 4-5 భాషలు మాట్లాడతాం, అవునా కాదు? అవును బ్రదర్. తమిళ్లో కూడా ఒక భాష వస్తుంది మనకు, లాటిన్, తెలుగులో కూడా వస్తుంది, ఇంగ్లీష్లో కూడా వస్తుంది. రాదా? వస్తుంది, రాదా? వస్తుంది. దొంగ సచ్చినాడా? అయిపోయిందా? ఎగ్జాంపుల్ చెప్పిన, ఏం సచ్చినోడు? దొంగ. వద్దు, మీరు పాపం పడతారు. నేను చేసుకుంటే పర్వాలే. దేవుని అడుగుతా, ప్రభా ఎగ్జాంపుల్కి చెప్పిన ఈసారికి క్షమించు, నెక్స్ట్ టైం ఏం చెప్పా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. ఇట్ ఈస్ ద స్పిరిట్ దట్ గివ్స్ యూ లైఫ్. ద ఫ్లెష్ కెనాట్ హెల్ప్ ద వర్డ్స్ దట్ ఐ హ్యావ్ స్పోకన్ టు యూ. ఆ స్పిరిట్ అండ్ లైఫ్. సో ఈ శరీరం మనకి ఆత్మ జీవితం జీవించే ఏ మాత్రం సహకారం ఇవ్వదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. సో ఇఫ్ ఎ మ్యాన్ wants to rise up in his life, he will only speak spirit filled words. ఎవరైనా ఎదగాలి, మంచి జీవితం జీవించాలంటే పరిశుద్ధాత్మతో నిండి విశ్వాసంతో నిండిన మాటలు మాత్రమే మాట్లాడతారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నేను ముందు నుంచి చెప్తున్నాను, ఐ విల్ స్పీక్ ఓన్లీ వన్ వర్డ్, ప్రాస్పరిటీ. మనం ఎవరి పోలికలో పుట్టి ఉన్నాం, ఎవరి పోలికలో ఉన్నాం మనం? దేవుని Because we are in the same image and same likeness of God. God created like that. Now you say, I am in the same image, I am in the same likeness, then how can I speak Telugu? I should speak biblical language only. అవునా కాదా? నేను తెలుగులో మాట్లాడినా, ఇంగ్లీష్లో మాట్లాడినా, తమిళ్లో మాట్లాడినా, నేను పరలోకపు భాష మాట్లాడు. ఎందుకంటే నేను ఆయన పోలికలో ఉన్నవాడిని. అవునా కాదా? అవును బ్రదర్. ఏమో నాకు అర్థమైతలేదు. అర్థమవుతుందా మీకు? అర్థమైంది. ఎక్కడికో వెళ్ళిపోయారు బ్రదర్ అన్న. నా తండ్రి ఎవరు? ఏమో, ఏ అరవడో ఉండొచ్చు అనుకుంటున్నాను మీరు. అవునా? తల్లియు నీవే, తండ్రియు నీవే, తోడు నీవే, నా నీడా నీవే, నిన్ను పోలి ఎవరు లేరు. మనం ఆయన పోలి ఉన్నామా? సో ఇఫ్ యు ఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అండ్ లైక్నెస్ ఆఫ్ గాడ్, హీ విల్ స్పీక్ వాట్ జీసస్ స్పీక్స్. జీసస్ సెడ్, ఐ స్పీక్ లైఫ్ అండ్ స్పిరిట్. దెన్ వాట్ యు ఆర్ స్పీకింగ్? ఆయన ఆత్మయు సత్యము జీవం మాట్లాడితే, నువ్వు దుష్టాత్మయు మరణం మాట్లాడుతున్నావు. అయితే నువ్వు ఏ స్పిరిట్? ఇప్పుడు
ఏ రూపంలో ఉన్నావు ఇప్పుడు? గట్టిగా ఏ రూపంలో ఉన్నావు? Evil కొంతమందే చెప్తున్నారు ఏ రూపము. spirit. మళ్ళీ గట్టిగా మనం చూస్తే వాళ్ళే అదే అనుకుంటారు కానీ చెప్పడం అవసరమే లేదు కదా సిస్టర్? అవునంట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వెన్ యు ఆర్ ఇన్ ద ఇమేజ్ ద వాయిస్ ఆల్సో షుడ్ కమ్ లైక్ దట్. నేను దేవుని పోలికనున్నా, నేను దేవుని బిడ్డ. నీకు ఇప్పుడు పూర్తిగా తెలుసు నువ్వు ఎవరి బిడ్డ అని. అవునా కదా? అవును. మీరు స్పీకర్ అనుకుంటున్నారా? అనుకోకండి, అర్హత లేనే లేదు మనకి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఎందుకంటే వెన్ యు ఆర్ దేర్ ఇన్ హిస్ ఇమేజ్, ఆయన పోలికలో మనం ఉన్నప్పుడు ఆయన భాష మాట్లాడతాం, ఆయన లాగానే మాట్లాడతాం. ఈ రోజు నుంచి నేను జీసస్ లాగానే మాట్లాడతాను. నేను Jesus లాగా. నేను జీసస్ లాగానే నేను మాట్లాడతాను. Jesus లాగా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం రెండు కలిపి తొందరగా చదివేద్దాం. సిస్టర్ విక్టోరియా తొందరగా చదవండి, మీరు లేట్గా తీస్తున్న అందుకే నేను వెళ్ళిపోతున్నాను ముందుకు. The earth was formless and desolate. ఆ, The raging ocean that covered everything Ah. engulfed in total darkness. ఆ, And the power of God was moving over the water. ఆ, Then God commanded, Ah. let there be light, ఆ. and light appeared. అబ్బా, పాత స్క్రిప్చర్ మీద ఇది ఇప్పుడు చదువుతున్నారు ఏంటి అని మీరు అంటున్నారు. అవునా కదా? అంతే కదా? విని 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 బోర్ అయిపోయింది. అవునా కదా? పాత అయిపోయింది. అవునా కదా? పాతదా కాదా? కానీ దీని లోపల ఉన్న సారాంశం మనకు తెలియదు. చిన్న మాటలో చెప్తా తెలుగులో చదివిన తర్వాత. భూమి యొక్క ఆకారం లేకుండా ఏం లేదు, ఓ, ఆకారం లేకుండా శూన్యముగా నుండెను, అంధకారము అగాధ జలముల మీద వ్యాపించి ఉండెను. మ్. దేవుని ఆత్మ నీటిపై గుండ్రంగా తిరుగాడుచుండెను. అప్పుడు వెలుగు కలుగునుగాక అని దేవుడు ఆజ్ఞాపించెను. వెంటనే వెలుగు పుట్టెను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. చూడండి, ఈ భూమి మీద ఎలాంటి ఆకారం లేదు, అంధకారం నిండి ఉంది. మన జీవితాల్లో కూడా కష్టాలు, నష్టాలు, వేదన, బాధ, దుఃఖము, కన్నీరు, అనేక రకమైన బలహీనతలు నిండి ఉన్నాయి. ఆఫ్టర్ సీయింగ్ ద ఎర్త్, దేవుడు కూర్చొని ఏడవలే, అయ్యా అని ఏడ్చిండా. ఒగలేడుపులు ఎక్కువ మనకి. అవునా కాదా? ఐఎమ్ రియల్ ఆర్ నాట్? Real. ప్రతి దానికి ఏడుస్తుంటాం మనం. ఒక బాధకి ఏడిపే, ఒక వేదనకి ఏడిపే, ఒక దుఃఖానికి ఏడిపే, ఒక కరువు కాలానికి ఏడిపే, ప్రతి దానికి ఏడవడమే. ఒక చిన్న బాధ వస్తే నేను చచ్చిపోతారేమో, నా పిల్లలు ఏమవుతారంట. నువ్వు పోతే ఏమవుతుంది? పిల్లలు దేవుడి మీద ఆధారపడి బతుకుతారాలి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అవునా కాదా? అవును. ప్రతి దానికి ఈరోజు చూస్తే ప్రజలందరూ కూడా ఏడుస్తూనే ఉన్నారు. బట్ గాడ్ డిడ్ నాట్ క్రై. హీ నెవర్ క్రైడ్ ఆఫ్టర్ సీయింగ్ ద హోల్ యూనివర్స్. అరే ఇదేట్రా ఇంత చీకటితో ఉంది, దీనికి ఒక ఆకారం లేదు, దీన్ని చూస్తే ఇంత భయంకరంగా ఉందని చెప్పి యావే దేవుడు ఎడవలే. హీ నెవర్ జంప్డ్. ఇక్కడక్కడ గెంతులే. మనం ఆడ గెంతున్నాం. కోతి అన్న తక్కువ గెంతుతుంది. మనం ఆడ ఆడ మొన్న పోయినా కాదు అంటాం, మొన్న పోయినా జిమ్ఖానా గ్రౌండ్ అంటాం, మొన్న పోయినా పరేడ్ గ్రౌండ్ అంటాం. యాడ పోలే, ఊరంతా పోయినాము. ప్రతి ఒక్కరు తెలుసు మనకి. తెలుసా లేదా? తెలుసు. తెలియనట్టు కూర్చున్న చూడు. ప్రైజ్ ది లార్డ్. తూముకుంటా, లేనికుంటా, ఉన్నకుంటా, ఆకుంటా, ఈ కుంటా, అన్ని కుంటలు తిరిగిన వాళ్ళం మనం. వి జంప్ లైక్ ఎనీథింగ్ ఫర్ వన్ రీజన్. ఒక్క వేదన, ఒక్క బాధ, ఒక్క బలహీనం కోసం మనం ఏడాడలో తిరుగుతున్నాం. బట్ గాడ్ డి నాట్ జంప్. హీ ఈజ్ దేర్. అక్కడే ఉన్నాడు. హీ డి నాట్ రన్. లేట్ అయిపోతుంది అక్క, తొందరగా బస్సు దొరకదంట. ఏడాడ పరిగెడుతున్నాం. మేము నడిచినరా లేదా, ఉరికినరా లేదా? అందరు ఉరికిన వాళ్ళమే. అవునా కాదా? అవును. హీలింగ్ అయిపోతుంది అక్క, డెలివరీస్ అయిపోతుంది. రాక నీ వల్ల లేట్ అయిపోయింది, నెక్స్ట్ టైం నేను నీ గురించి వెయిట్ చేయాలి. మస్తు నేను వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపో. ఇలా పరిగెట్టాం మనం. దుంకుతున్నాం, పరిగెడుతున్నాం, ఏడుస్తున్నాం, రకరకాలుగా మాట్లాడుతున్నాం. బట్ గాడ్ డిడ్ నాట్ డూ ఎనీథింగ్. మరి ఆయన పోలికలు ఉంటే నువ్వు ఆయనలాగా ఉంటావా? ఆయనలా చేసినట్టు చేస్తావా? లేకపోతే ఉరుకుడు దుంకుడు ఇవన్నీ పెట్టుకుంటావా కథలు? ఇదేమైనా సాంగ్యమా? పెళ్ళ పూల పండ్లు, ఆ పండ్లు, ఈ పండ్లు పెట్టడానికి. పసుపుకు నువ్వు ఎట్లన్నా రావాలి, ఏం చేసడానికి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానికి ఒక డ్రెస్ అంట, పసుపుకి పసుపు డ్రెస్ అంట.
నువ్వు అన్ని కరెక్ట్గా చెప్పినావు, నాకు పసుపుకి పసుపు మరి దేవుడు పోలికలో ఉన్న ఈ వ్యక్తిని నువ్వెందుకు సైతాన్ పోలికలో ఉన్నావు అది చెప్పు నాకు. పసుపుకి పసుపు డ్రెస్ కావాలి మ్యాచింగ్. మరి దేవుడు పోలికలో ఉన్నా నువ్వు, మరి దేవుడు పోలికలో ఉండాలా వద్దా? ఉండాలి. అది చూసుకోవాలి. ఈ బ్రదర్ని మళ్ళీ విలువను అంటారు వాళ్ళు చాలామంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏమన్నాడు? లెట్ దెర్ బి లైట్. హీ స్పోక్ లైఫ్ గివింగ్ వర్డ్స్. జీవం ఇచ్చే మాట మాట్లాడాడు. లెట్ దెర్ బి లైట్. వెంటనే ఏదైతే ఆకారం లేకున్నదో ఒక ఆకారానికి వచ్చేసింది, చీకటిగా ఉండనో ఒక వెలుగులోకి వచ్చేసింది. కాబట్టి నువ్వు ఏదైతే యావే దేవుడు మాట్లాడాడో, పరిశుద్ధాత్మ నీటి మీద గుండ్రంగా తిరుగుతూనే ఉన్నాడు. ఎప్పుడైతే మాట్లాడాడో పరిశుద్ధాత్మ దేవుడు యాక్టివేట్ అయ్యాడు, లోకమంతా వెలుగుతో వచ్చింది. ఆమేన్. నేను లోకానికి వెలుగను. నేను లోకానికి వెలుగు. ఈ ఆడ అంటారు వాళ్ళు, ఉంటే కదా అంటారు. నేను లోకానికి వెలుగు. లోకానికి వెలుగుని. గట్టిగా నేను లోకానికి వెలుగుని. వెలుగుతుందిలే బాగా. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు మీ అందరిని దీవించిన గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుడు మాట్లాడుతూ మాట్లాడాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో బైబిల్ ఏం చెప్పింది? యావే దేవుడు పలికిన వెంటనే అక్కడ వెలుగు దిగి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. రండి 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 పరిశుద్ధాత్ముడా, లేచి పాడదాం. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి రండి. అందరూ కూడా లేచి నిలబడదాం గట్టిగా. అమ్మ అమలా పైకి లేచి నిలబడదాం అందరం చప్పళ్ళతో, గట్టిగా గట్టిగా చప్పళ్ళతో. ఆ స్పిరిట్ విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడడానికి ఆ పరిశుద్ధాత్మ అభిషేకం మనకు కావాలని అడుగుదాం. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. స్తోత్రం యేసయ్యా. అయ్యా మీకే వందనాలు, మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. అయ్యా ఎక్కడైతే తండ్రి ప్రభా మాలో పొదువుగా ఉన్నదో ప్రభా, ఎక్కడైతే మేము విరిగిపోయామో, ఎక్కడైతే నలిగిపోయి ఉన్నామో తండ్రి ప్రభా, ఎక్కడైతే ఎడబాటు కలిగిన జీవితంలో జీవిస్తున్నామో అక్కడెల్లా పరిశుద్ధాత్మదేవా నీవు మాతో రండి, మా వెంట నుండండి, మమ్మల్ని బలపరచండి తండ్రి ప్రభా, మమ్మల్ని ఓదార్చండి ప్రభా. విరిగి నలిగిన హృదయంతో వచ్చిన ఇక్కడ అనేకుల బిడ్డలు ప్రభా ఈ యొక్క క్షణంలో కన్నీటితో ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మదేవ వారిని తాకండి, వారిని ఓదార్చండి ప్రభా, వారిని దీవించండి, వారి యొక్క జీవితంలో గొప్ప వెలుగును కలిగించండి ప్రభా. ఆకారం లేని జీవితాలకి ఒక సంపూర్ణమైన ఆకారం కలగచేయండి తండ్రి ప్రభా. అగ్ని జ్వాల వలె పరిశుద్ధాత్మదేవా నీవు లేనిదే మేము ఏమీ చేయలేము తండ్రి ప్రభా. అయ్యా మాతో రండి, మా కుటుంబాల్లో రండి, మా జీవితాలను అడుగు పెట్టండి ప్రభా. ఇప్పటి వరకు తండ్రి ప్రభా మిమ్మల్ని విడిచి దూరంగా తీరిస్తున్నామేమో తండ్రి ప్రభా, మమ్మల్ని క్షమించి తండ్రి ప్రభా. మాతో రండి. హల్లెలూయా. హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఉపదేశ కాండం ఎక్లెసియాస్టస్ చాప్టర్ 8 verse 4. సో సభ్యత లేని వారితో సరసకు దిగవద్దు. సభ్యత లేని వారితో సరస్సుకు దిగొద్దంట. అతడు నీ పూర్వులను తప్పిపొడుచును, తన పాపములకు పశ్చాత్తాపడిన వానికి నిందింపవద్దు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. రాజు అధికారం కలవాడు. చూడండి, నేను ఒక సిస్టర్ ఒక్క నిమిషం అయిపోతుంది. చేయాలండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఇఫ్ యు వాంట్ టు సీ ద చేంజెస్ బిగిన్ టు టాక్ లైక్ ఏ కింగ్ అండ్ లైక్ ఏ ప్రీస్ట్. మనం అందరం కూడా దేవుడు ఎలా పిలిచున్నాడు మనల్ని? తల్లి గర్భం నుండి ఐ హ్యావ్ చోజన్ యూ ఫ్రమ్ యువర్ మదర్స్ హోమ్ యాజ్ ఎ ప్రీస్ట్, యాజ్ ఎ ప్రాఫెట్, యాజ్ ఎ కింగ్. ఆమ్ ఐ రైట్? Yes. మీ బైబిల్ చెప్తుందా లేదా? నా బైబిల్ మాత్రం చెప్తుంది, నేను రాజును, నేను యాజకులను. ఫ్రమ్ ద డే యు వర్ బోర్న్ ఇన్ యువర్ మదర్స్ హోమ్ ఐ హ్యావ్ చోజన్ యూ. ఆమేన్. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో. సో ఇఫ్ యు వాంట్ టు బి ఎ కింగ్, ఇఫ్ యు వాంట్ టు బి ఎ ప్రీస్ట్, స్పీక్ అథారిటీ ఫిల్డ్ వర్డ్స్. ఆమేన్. రాజు ఎట్లా మాట్లాడతారు? నాకు భయం వేస్తుంది అంటాడా? గద్దించి మాట్లాడతాడు. గర్దించి అధికారం. కూసో బయట అంటాడు. అనకు ముందే కూర్చుంటున్నారు. అది రాజు. యాజకులు ఎందుకంటారంటే వాళ్ళ నోటి నుంచి దీవెన. ఆమేన్. యాజకులు చూడండి ఎలా ఉంటారు. నువ్వు ధనవంతురాలువి కావచ్చు, అవునా? యు మైట్ బి ఎ రిచ్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్. అయినా కూడా యాజకుడు వాళ్ళ తల మీద చేయి పెడతాడు. దీవించబడి ఉన్న వారికే వీళ్ళు దీవెన. ఆమేన్. ఇఫ్ యు ఆర్ బ్లెస్డ్ ఐ విల్ బీ ఏ బ్లెస్సింగ్ టు యూ. ఆమేన్. సో అది మన డ్యూటీ. మనం పోయి అట్లా ఇదే మన బతుకట్లా కాదు. ఇఫ్ యు ఆర్ కింగ్ స్పీక్ అథారిటీ ఫిల్డ్ వర్డ్స్. నువ్వు ఒకవేళ యాజకుడు అయితే యేసు నామంలో వీటిని గర్దిస్తున్నా అని చెప్పు. ఆమేన్. ఇది నన్ను ఏం చేయజాలేదు. ఆమేన్. ఎందుకంటే నువ్వు ఎందుకు పలకలేకపోతున్నావు? ఎందుకు నీలో ఆ ఉలుకు పలుకు లేదంటే బికాస్ యు ఆర్ నాట్ అవేర్ దట్ హోలీ స్పిరిట్ ఈస్ దేర్ ఇన్ యూ. ఇఫ్ అది ఉందని నీకు తెలిస్తే, ఇఫ్ యు ఆర్ అవేర్, పైసలు ఉంటే ఈ బై పైసలు ఇస్తా, నువ్వేం మాట్లాడుతున్నాడు? ఉందో లేదో చెక్ చేసుకుంటామంటాం ముందు మనం. అంటే నీలో ఉందా లేదా నీకు తెలీదు. సో ఈరోజు మనము ఈ పాటని ప్రార్థనగా చేస్తున్నప్పుడు నేను రాజుని, నేను గురువుని, నేను ఒక ప్రవక్తని, నేను పలుకుతే జరుగుతుంది. ఆమేన్. నేను అంట చాలాసార్లు నేను పలకను, నేను గురించి మాట్లాడను. ఎందుకంటే నేను ప్రార్థన చేసి ఉన్నాను. కాబట్టి నేను మరొక మాట మాట్లాడలేను వాళ్ళ జీవితంలో. ఎందుకంటే నా మాట సిస్టర్ దేవుడు నేను దీవిస్తాడంటే నీకు నమ్ముతావా? నమ్ముతాం. నేను శపిస్తే నమ్ముతావా లేదా? చూడండి. సో ఏదంటే అది జరుగుతుందని నాకు తెలుసు కాబట్టి ఐ స్పీక్ బ్లెస్సింగ్స్. ఆమేన్. సో ఇది నాలో ఉందని నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడను. ఉంది కాబట్టి పాస్ అవుతావు. అయినవా లేదా? అన్నిట్లో ఫస్ట్ వచ్చింది, కానీ ఒక్క స్వీట్ తీసుకొచ్చి ఇయ్యలే. మనవరాలకు అట్లనే ఉంది, తాత కూడా అట్లనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈసారి పరీక్షకు నేను ప్రేర్ చేస్తానా? హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బికాస్ ద వర్డ్స్ ఆఫ్ ఎ కింగ్ హ్యాస్ పవర్ ఇన్ హిస్ వర్డ్స్ వెదర్ సమ్వన్ లైక్స్ ఇట్ ఆర్ నాట్. రాజు మాట చాలామంది ఇట్లా అంటారు, చాలామంది అట్లా అంటారని మాట్లాడతాడు రాజు. నన్ను చూడండి. అందుకే మీరు వినలే, ఆ మైక్ పైకి వెళ్ళిపోయింది మీరు. రాజు ఎవరికైనా మొగమాట పడతాడా? రాజు ఎవరికైనా భయపడతాడా మాట్లాడడానికి? గట్టిగా భయపడరు. ఆ రీతిగా ఉండాలి మనం. ఆమేన్. సో ఏ కింగ్ అండ్ ఏ ప్రీస్ట్ విల్ నెవర్ బీ అఫ్రేడ్ ఆఫ్ ఎనీ వన్. వాళ్ళకు మొగమాట ఉండదు, బాధ ఉండదు, బలహీనం ఉండదు. దే విల్ కమాండ్.
సో అలాగా ఏ సిచ్యువేషన్ ఉంటా ఆ సిచ్యువేషన్ వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అదన్నీ మనకు లేదు అనుకోవడం. తర్వాత డిక్లేర్ యేసు నామంలో జరిగే తీరాలన్నాడు. Amen. అది జరిగే తీరుతుంది. Amen. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. పాతకాలంలో ఓరియేటర్ అంటారు. ఓరియేటర్ అంటే బోధకుడు అనుకోండి. బోధకుడు సైన్యము యుద్ధానికి వెళ్తుంది అనుకోండి. యుద్ధానికి సైన్యం, మీరందరూ సైన్యం. ఇప్పుడు మీరు యుద్ధానికి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? యుద్ధానికి. యుద్ధానికి వెళ్తున్నప్పుడు మీకు నిజంగా ధైర్యం ఉంటుందా? సస్తమో బతుకుతాం. పోదామా అక్క, వద్దులే నాకు బతకాలుంది అంటమా లేదా? అంటాం. నాకు చిన్న పిల్లలు ఉన్నారు నేను రాను అంట. అవునా కాదా? అవును బ్రదర్. కాబట్టి ఇలాంటి పిరికి పందులు ఉంటారని పొడుగు ఉన్న వాళ్ళని పక్కకుండమంటారు నేను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో ఏమవుతుందంటే ఇలా భయపడే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఒక నాలాంటి బోధకుడిని ఒకరిని పిలుస్తారు. ఈ వ్యక్తి వచ్చి ఏం చేస్తారంటే బలపరుస్తాడు. యుద్ధానికి వెళ్ళే వాళ్ళందరినీ కూడా నువ్వు వీరుడవు, నువ్వు శక్తివంతుడవు, నువ్వు వాళ్ళ ఫలానా, నువ్వు పైల్వాన్వి, నువ్వు ఒక చేత్తో ఇలా 10 మందిని పడేస్తావు అని ఇలా ఒకరిని బలపరుస్తారు. అప్పుడు వీళ్ళలో ఏమొస్తుంది? ఇప్పుడు మీకు గవర్నమెంట్ ఉద్యోగం ఉందమ్మా, గుడ్డోడైనా పర్వాలే నీకు పింఛన్ వస్తుంది అంటే మనకు ధైర్యం వస్తుంది పెళ్లి చేసుకుంటా అని. అవునా కాదా? అవును బ్రదర్. ఏమంటారు? పింఛన్ వస్తుంది అని లాస్ట్ వరకు పింఛన్ అది ఎప్పుడు వస్తుందో ఏమో. హల్లెలూయా. Hallelujah. సో అలాగా సో ఇతను ప్రోత్సహిస్తాడు. వీళ్ళు ఏమవుతారంటే ఆ ప్రోత్సాహానికి ఎదిగి బలం తెచ్చుకొని వాళ్ళు పోరాడలేకపోయినా ఈ బలం వల్ల వెళ్ళి ఆ యుద్ధాన్ని జయించి వస్తారు. తక్కువ మంది ఉన్నా జయించి వస్తారు. వాళ్ళు ఎక్కువ ఆయుధం కలిగి ఉన్నా ఆయుధాలు లేకపోయినా వీళ్ళు జయించి వస్తారు. రాదు పింఛన్, ముందు పోతే అస్సలు రాదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఈ మధ్యవర్తి ప్రోత్సహించే ఈ వాక్కు ద్వారా అంతగా వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారు. సో ఈరోజు మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఎంత ప్రోత్సహిస్తున్నాడు, ఎంత బలం ఇస్తున్నాడు, ఎంత హామీ ఇస్తున్నాడు, ఎన్ని సాక్ష్యాలు చూస్తున్నాం, ఎన్ని విధాలుగా వాక్యాలు వింటున్నాం. ప్రవక్తలు బోధించిన వాక్యం వింటున్నాం, అపోస్తులు బోధించిన వాక్యం వింటున్నాం. మరి సువార్థికులు సువార్తను బోధించే వాక్యాన్ని విని 3 రకాల వాక్యాలు విని కూడా మనం ఇంకా ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి నమ్మకుండా మనలో ఉన్నాడని తెలియక జీవిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో వెన్ యూ టాక్ లైక్ దిస్ ద స్పిరిట్ ఈస్ అట్ వర్క్ ఇన్ అస్. ఎప్పుడైతే ఈ రకంగా మాట్లాడతామో పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యసిద్ధి అవుతాడు. Amen. అది ఈ రోజు నుంచి అవుతాడని మీరు నమ్మాలి. హల్లెలూయా. Hallelujah.